యొక్క గుణలక్షణములను ప్రదర్శించుట అనేటువంటి దాని మీద మనం మాట్లాడుకున్నాం. And I would like to continue the same subject tonight ఉదయం ఆరంభించిన ఆ అంశమునే ఈ రాత్రి నేను కొనసాగించాలని ఆశపడుతూ ఉన్నాను. as part 2, మరి ఇది రెండవ భాగము క్రింద, because we left in a place where we spoke in the beginning of the Bible. మరి ఆరంభములో పరిశుద్ధ గ్రంథములో మాట్లాడిన మాటను గురించి మాట్లాడుతూ అక్కడ మనం వదిలేసాము. That one person disbelieved the one word of God. మరి దేవుని వాక్యములో ఉన్నటువంటి లేదా మాటను ఒక వ్యక్తి అందులోని ఒక భాగమును అనుమానించడం జరిగింది. And that brought sickness and death to the mankind. ఆ వ్యక్తి దేవుని మాటను సందేహించడం ద్వారా మానవ జాతిలోనికి అనారోగ్యము, మరణము అనేది ప్రవేశించింది. All the heartaches we have in our lives because of that. ప్రస్తుతం మనం ఉన్నటువంటి గుండె పోటులు, అన్ని రకాల పోటులన్నిటికీ కారణం కూడా అదే అయ్యున్నది. Just because of one person disbelieved the word of God. దీనంతటికీ కారణం ఏంటంటే దేవుని వాక్యమును ఆరంభములో ఒక వ్యక్తి అనుమానించటం లేదా సందేహించటం అయ్యున్నది. And in the last of the Bible, అలాగనే పరిశుద్ధ గ్రంథములోని చివరి భాగము లేదా ముగింపులో we cannot add anything to the word of God. దేవుని వాక్యమునకు ఏది జోడించడానికి వీలు లేదు. And we cannot subtract from the word of God. లేకపోతే దేవుని వాక్యములోని ఏది కూడా మనము తొలగించడానికి వీలు లేదు. That means we cannot add and we cannot remove anything out of it. దాని అర్థం ఏంటంటే వ్రాయబడిన వాక్యమునకు ఏదైనా జోడించటం కానీ, అదనంగా చేర్చటం కానీ, లేదా దానిలో ఏదైనా తొలగించటం కానీ చేయటానికి వీలు లేదు. Because it should be word by word by word. ఎందుకంటే అది ఒక మాట వెంట మాట లేదా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, వాక్యము వెంబడి వాక్యముగా అది ఉన్నది. It must be just the way it is written. అది ఎలాగున వ్రాయబడి ఉన్నదో అలాగునే ఉండవలసి ఉన్నది. Many people they do all the commandments of God. చాలా మంది కూడా దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా పాటిస్తారు, but they fail in one. అయితే ఒకే ఒక విషయంలో తప్పిపోతారు. But the prophet of God said, అయితే దేవుని ప్రవక్త చెప్పాడు, that one word is still broken. ఆ ఒక్క మాట ఇప్పటికీ అది విరగొట్టబడి ఉన్నది. It's got to be every word. మరి అదేంటంటే ఒక మాట కూడా విడిచిపెట్టకుండా ప్రతి మాట కూడా అది ఉండవలసి ఉన్నది. We must follow God's word every word. దేవుని యొక్క మాటలలో ప్రతి మాటను కూడా మనము వెంబడించవలసి ఉన్నాం. Because every word is important. ఎందుకంటే ప్రతి మాట కూడా అది ప్రాముఖ్యమైనది, అవసరమై ఉన్నది. See, the Bible says, చూడండి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, not even a jot or a tittle will fail. ఒక అక్షరమైనను, ఒక పొల్లైనను, ఒక సున్నాయినను అందులోంచి తప్పిపోదు అని. Praise God. దేవునికి స్తోత్రం. That means, దాని అర్థం ఏంటంటే, I forgot the scripture. నేను లేఖనాన్ని మర్చిపోయాను. Just a comma in the scripture somewhere. ఆ పరిశుద్ధ గ్రంథములో లేఖనంలో ఒక కామా ఉంటుంది. And that comma created lot of problem to the people of Israel. ఆ ఇశ్రాయేలు ప్రజలలో ఈ కామా అనేది అనేక రకమైన సందేహాలు లేదా కలవరము లేకపోతే గందరగోళాన్ని సృష్టించింది. Lot of problems to the people of God. మరి దేవుని ప్రజల మధ్యలో ఆ కామా అనేది అనేకమైన సమస్యలకు కారణమైంది. And that's why every comma is important. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి కామా కూడా అవసరమై ఉన్నది. I have a teacher, headmaster beside him. మన పక్కన ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే వ్యక్తిని నేను కలిగి ఉన్నాను. And is the head of the institution. ఆయన పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా కూడా ఉన్నాడు. And he can tell you how comma is important. మరి ఆ కామా అనేది దాని స్థానం ఎంత ప్రాముఖ్యమైనదో ఆ వ్యక్తి మీకు చెప్పగలుగుతాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Because one comma can change the whole meaning. ఎందుకంటే ఒక కామా అనేది దాని స్థానము తప్పితే దాని పూర్తి భావమే అది మారిపోతుంది. That's the reason the Bible says, అందుకని ఆ కారణాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, not even a jot or a tittle will fail. ఒక అక్షరమైనను ఒక పొల్లైనను తప్పిపోదు అని. Praise the Lord. దేవునికి స్తోత్రం. And the Bible cannot be having private interpretation. సో పరిశుద్ధ గ్రంథానికి వేరే ప్రైవేట్ వ్యక్తులు లేదా
ఏ వ్యక్తి కూడా స్వంతమైన అనువాదాన్ని అనుగ్రహించడానికి అనుమతి లేదు. Because the word of God interprets itself. కారణం ఏంటంటే దేవుని వాక్యము తనకు తానుగానే అనువాదము కలిగి ఉన్నది. And it must be word by word by word. ఆ అనువాదము కూడా మాట వెంబడి మాట, వాక్యము వెంబడి వాక్యముగా ఉండవలసి ఉన్నది. The way it is written. అది ఎలాగున వ్రాయబడి ఉన్నదో అలాగునే ఉండవలసి ఉన్నది. And we must believe the word of God as it is. దేవుని వాక్యము వ్రాయబడిన రీతిగానే అదే పద్ధతిలో దేవుని వాక్యాన్ని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాం. That means we have to take the word of God in its face value. అందుకనే దేవుని వాక్యమును దాని స్థానం యొక్క విలువను, దాని స్థానాన్ని, దాని విలువను మనం గుర్తించవలసి ఉన్నాం. Praise God. దేవునికి స్తోత్రం. We cannot underestimate God's word. దేవుని వాక్యాన్ని మనం తక్కువ చేయడానికి వీలు లేదు. We cannot put it down. ఆ వాక్యాన్ని మనం తగ్గించడానికి వీలు లేదు. And that's the reason we have to honor and respect God's word. అందుకనే మనము ఆ కారణాన్ని బట్టి దేవుని వాక్యమును మనం గౌరవించి ఆ వాక్యాన్ని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. And we are speaking about displaying the attributes of God. మనము దేవుని యొక్క గుణలక్షణములను ప్రదర్శించుట అనే అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. And the word of God is so beautiful. చూడండి, దేవుని వాక్యము ఎంతో రమ్యమైనది. And the prophet of God came. దేవుడు ప్రవక్త వచ్చాడు. And he brought the whole beauty of the word towards us. మరి ఆ వాక్యములో సంపూర్ణమైనటువంటి ఆ సౌందర్యమును ఆయన మనకు తీసుకొని వచ్చాడు. I call Brother Branham as the greatest prophet. మరి నేను సహోదరుడు బ్రెనామ్ గారిని గొప్ప ప్రవక్త అని పిలుస్తాను. Greatest of all the prophets in the Bible. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రవక్తల కంటే కూడా గొప్పవాడని. But I don't worship him like God. కానీ అతనిని మాత్రం నేను దేవునిగా ఆరాధించను. I don't follow Brother Branham. నేను సహోదరుడు బ్రెనామ్ గారిని వెంబడించను. I'm following Jesus Christ. కానీ నేను యేసుక్రీస్తునే వెంబడిస్తాను. I serve the Lord Jesus. నేను సేవించేది ప్రభువుని యేసుక్రీస్తునే. But the prophet of God కానీ దేవుని యొక్క ప్రవక్త is one of the 7 stars in the mighty hand of God. దేవుని చేతిలో, బలవంతుడైన దేవుని చేతిలోని ఒక బలమైన నక్షత్రం అయి ఉన్నాడు. And right from the book of Genesis మరి ఆది కాండం మొదలుకొని and to the book of Revelation, ప్రకటన గ్రంథము వరకు he took all the loose ends. ఆయన ప్రతి విషయాన్ని కూడా, అనగా దానిలో ఉన్నటువంటి లోపల వెలుపల ప్రతి అంశాన్ని కూడా తీసుకున్నారు. Whatever all the prophets have left. మరి ప్రవక్తలందరూ కూడా దేన్నైతే వదిలిపెట్టారో, Everything was prophesied partly. ఓ మరి ప్రతిది కూడా కొద్ది కొద్దిగా, లేకపోతే సంపూర్ణంగా కాకుండా కొంత అనువాదం చేయబడింది, ప్రవచించబడింది. I would say, I will put it like this. లేకపోతే ఇలా చెప్తాను. Whatever Moses left. చూడండి, మోషే దేన్నైతే విడిచిపెట్టాడో, whatever Jeremiah left, ఇర్మియా దేన్నైతే వదిలిపెట్టాడో, whatever Isaiah left, యెషయా దేన్నైతే వదిలిపెట్టాడో, all the major prophets and the minor చూడండి, prophets, పెద్ద ప్రవక్తలందరూ చిన్న ప్రవక్తలందరూ వారికి ఇవ్వబడిన దాన్ని ఎక్కడైతే వదిలిపెట్టారో, whatever they have left, వారు దేన్నైతే కొనసాగించలేక వదిలిపెట్టారో, even when Paul was preaching, చూడండి, పౌలు గారు కూడా బోధించాడు. he had the revelation of God, ఆయన కూడా దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. but he said in certain places, కానీ ఆయన కొంత తన పరిధిలో, తన పరిమితిలో కొన్ని చెప్పాడు. I cannot speak further నేను ఇంకా ముందుకు మాట్లాడలేను, because it's not the time. ఎందుకు అంటే ఆ కాలము అనుకూలమైన కాలము, సమయము కాదు But కాబట్టి. then when the fullness of time comes, అయితే ఆయన నాడు కాలము యొక్క పరిపూర్ణత వచ్చినప్పుడు God sent a man called William మరి Branham. దేవుడు విలియం బ్రెనహాం అనేటువంటి ఒక వ్యక్తిని భూమికి పంపించాడు. So he took all the loose ends. కాబట్టి ఆ వదిలివేయబడిన వాటన్నిటి కూడా ఆయన He తీసుకుని, took all the leftovers. ఆయన ఆ వదిలివేయబడిన, కొనసాగించకుండా ఆగిపోయిన వాటిని తీసుకున్నాడు. Here a little, there a little. అక్కడ కొంచెము, ఇక్కడ కొంచెం తీసుకున్నాడు. Precept upon precept. ఓ మరి ఆజ్ఞ వెంబడి సూత్రం వెంబడి సూత్రము, Line after line. ఓ Precept. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము. And you begin to take the pieces of the puzzle. ఆయన ఆ గజిబిజిగా ఉన్నటువంటి ఆ పజిల్లోని దాన్ని ఆయన తీసుకొని, చిక్కు సమస్యను తీసుకొని, And he began to place those pieces of puzzle in the puzzle, ఆయన ఆ చిక్కు సమస్యలో ఉన్న ముక్కలను ఒక దగ్గర కూర్చాడు. so that we could have a complete picture. అప్పుడు ఒక సంపూర్ణమైన చిత్రము లేదా సంపూర్ణమైన అవగాహన మనకు కలగడానికి. See, that's why the book of Revelation 10:7 says, అందుకనే ప్రకటన గ్రంథం 10:7 చెప్తుంది, he said, when the voice of the 7th angel he begin to sound, మరి 7వ దూత పలుకు దినములలో, he said the mystery of God should be finished.
finished. దేవుని యొక్క మర్మములు సమాప్తము ఆయను. That means there will be no more mysteries of God. అంటే ఇక ఎలాంటి మర్మము గాని మర్మయుక్తమైనది గాని మిగిలి ఉండలేదు. That's the reason I call him a greatest ఆ prophet. కారణం చేతనే నేను బ్రహ్మ గారిని గొప్ప ప్రవక్త అని పిలుస్తాను. Greatest of all the prophets. అందరు ప్రవక్తల కంటే కూడా గొప్పవాడు అని. Praise the Lord. దేవునికి స్తోత్రం. See, Paul touched about serpent seed. చూడండి, పౌలు గారు సర్ప సంతానం గురించి ఆయన మొదలు పెట్టారు. But he couldn't finish. కానీ దాన్ని ముగించలేకపోయాడు. He couldn't reveal the whole mystery. ఆ సంపూర్ణమైన మర్మాన్ని పౌలు గారు But బయలుపరచలేకపోయాడు. the prophet of the seven church age, కానీ 7 సంఘ కాలంలో ఉన్నటువంటి 7వ సంఘపు దూత he ప్రవక్త could pick up that serpent seed ఆ యొక్క సర్ప సంతానం అనే మొదలుపెట్టే అంశాన్ని తీసుకుని and he could preach the whole service. ఆయన సంపూర్ణంగా దాని గురించి బోధించాడు. Nothing was left ఇక behind. ఏది కూడా విడిచిపెట్టబడలేదు And that's మిగిలకుండా. what Bible says. అందుకని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, The mysteries of God is finished. మరి దేవుని యొక్క మర్మమంతయు సమాప్తమైనవి అని. Now what the scripture that we have read, మనం చదివినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో, Luke chapter 17 verse 30, లూకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనము, you will understand మీరు అర్థం చేసుకోగలరు that it is the ministry of the Son of Man. ఇది మనుష్య కుమారుని యొక్క పరిచర్య అని. He says, even thus shall it be in the day when the Son of Man is revealed. మరి మనుష్య కుమారుడు ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. And the prophet of God said, దేవుని ప్రవక్త అన్నాడు, notice now, ఇప్పుడు గమనించండి, he came first as a prophet ఆయన మొదటిగా ప్రవక్తగా వచ్చాడు. and they crucified him. అప్పుడు వారు ఆయన్ని సిలువ వేశారు. His own people crucified తన him. స్వంత జనులు అతన్ని సిలువ వేశారు. He came as a Son of Man. ఆయన ఒక మనుష్య కుమారునిగా వచ్చాడు. And after the Son of Man ministry, ఆయన మనుష్య కుమారుని పరిచర్య తర్వాత then he came in the form of the Holy Spirit. ఆయన మరలా పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు. Now he was no more a prophet. ఇప్పుడు ఆయన ఇంకా ప్రవక్తగా లేడు. He was no more a Son of ఆయన Man. ఇంకా మనుష్య కుమారునిగా లేడు. The Holy Spirit was God himself. మరి పరిశుద్ధాత్మగా స్వయముగా దేవుడై ఉన్నాడు. When he came in the form of the Holy Spirit, ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడో, he was then the Son of God. ఆయన అంతకు ముందు ఆయన మనుష్య కుమారుడుగా ఉండెను. And he lived through the church ages ఆయన ఈ పరిశుద్ధాత్మ ద్వారా సంఘ కాలంలో జీవించాడు. as the Son of God. ఎలాగునా దేవుని కుమారుడుగా. And it was a drama that he was acting in the seven church ages. ఆయన 7 సంఘ కాలంలో నడిచే ఒక నాటక రంగం మీద ఆయన ఒక నాటక పాత్రను పోషిస్తూ ఉన్నాడు. He was the key player in this drama. ఈ యొక్క డ్రామాలో, ఈ నాటకములో ఆయన ఒక కీలకమైన పాత్రధారిగా ఉన్నాడు. And in the millennium, అయితే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో he will be the son of David. ఆయన దావీదు కుమారుడుగా ఉండబోతూ He ఉన్నాడు. will sit upon the throne of his father David. ఆయన తన తండ్రి అయిన పితరుడైన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. But in this last days, అయితే ఈ చివరి దినాల్లో, in the age of ఈ Laodicea, లవోదికయ సంఘ కాలములో they put Lord Jesus out of the church. మరి వారందరూ ఏం చేశారంటే యేసు ప్రభు సంఘము వెలుపలికి త్రోసివేశారు. That's why ఆ కారణం చేతనే the prophecy of Luke 17:30, మరి లూకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనంలో ప్రవచనము, the Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, there will be again the Son of Man will be revealed. ఇప్పుడు మనుష్య కుమారుడు మరలా ప్రత్యక్షమవుతాడు. The prophet, ఒక ప్రవక్త, the prophetic ministry. ఈ ప్రవచనాత్మకమైన పరిచర్య You have to listen very carefully. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. See, first it was he came as a prophet, చూడండి, మొట్టమొదటిగా ఆయన ఒక ప్రవక్తగా వచ్చాడు. as a Son of Man. ఆయన ఒక మనుష్య కుమారునిగా వచ్చాడు. Then he came on the day of Pentecost ఆయన తిరిగి పెంతెకోస్తు పండుగ దినమున in వచ్చాడు. the form of the Holy Spirit. ఎలాగునగా పరిశుద్ధాత్మ స్వరూపంలో. He was then the Son of God. అప్పుడు ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు. In the millennium he is the Son of David. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడుగా ఉంటాడు. But in between the Son of God and Son of David, చూడండి, దేవుని కుమారుడు మరియు దావీదు కుమారునికి మధ్యలో a prophetic ministry has to be manifest. ఇక్కడ ఒక ప్రవచనాత్మకమైన పరిచర్య బయలుపరచబడవలసి ఉన్నది. Praise God. దేవునికి స్తోత్రం. And why this ministry has to come? ఎందుకు ఈ పరిచర్య రావలసి ఉన్నదనగా, To fulfill the rest of the scripture. ఈ మిగిలిపోయిన లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడుట కొరకే. So that the scripture would be perfectly tied together. తద్వారా
అక్కడక్కడగా మిగిలిపోయిన ఈ లేఖనాలన్నీ కూడా ఒక వరుసలో అనుసంధానం లేదా కట్టబడ్డ కొరకై. Praise the Lord. దేవునికి స్తోత్రం. Our prophet came on the scene ఈ మన ప్రవక్త రంగం మీదకి వచ్చాడు. with the prophetic ministry ఎలాగొచ్చాడు అంటే ప్రవచనాత్మకమైన పరిచర్య ద్వారా to fulfill the rest of the scriptures. ఆ మిగిలిన లేఖన భాగముల నెరవేర్పు కొరకై ఆయన వచ్చాడు. That's why God gave him 7 visions. అందుకని ఆయనకు దేవుడు 7 దర్శనములు ఇచ్చాడు. There was many prophecies. అనేకమైన ప్రవచనములను ఆయన ద్వారా ఇచ్చాడు. And one of the prophecies has been fulfilled. ఓ మరి ఆయన చెప్పిన ప్రవచనాల్లో ఒక నెరవేర్పులోకి He వచ్చింది. said there will be a pope coming from America. ఆయన అన్నాడు అమెరికా దేశం నుండి ఒక పోపు ఎన్నుకోబడతాడన్నాడు. And that has been fulfilled అది recently. ఈ మధ్య కాలంలోనే అది నెరవేర్పులోకి వచ్చింది. The pope from United States. అమెరికా సంయుక్త రాష్ట్రం నుంచి ఒక పోపు. We are living in a very important time. మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అతి ప్రాముఖ్యమైన సమయంలో జీవిస్తున్నాం He said కాలంలో. when that happened, ఆయన అంటున్నాడు ఎప్పుడైతే ఇది సంభవిస్తుందో they will all get together ఓ వారందరూ కూడా ఐక్యమవుతారు. and they will give the image to the beast. వారు అప్పుడు ఆ యొక్క మృగమునకు ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తారు. Then the beast will come into power. అప్పుడు ఆ ప్రతిమ అధికారంలోనికి వస్తుంది. Remember Revelation 13 ఓ మరి గుర్తుపెట్టుకోండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం is a part of this drama. మరి ఈ యొక్క నాటక రంగము ఇది ఒక భాగమై ఉన్నది. What Mr. Trump is doing, ఇప్పుడు సహోదరుడు మిస్టర్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే he is fulfilling his part in the Bible. పరిశుద్ధ గ్రంథములోని తన వంతు భాగాన్ని ఆయన నెరవేరుస్తూ Praise the ఉన్నాడు. Lord. దేవునికి స్తోత్రం. Because now he is the president of United States. ఎందుకంటే ఆయన ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా ఉన్నాడు. Whatever he is doing, ఆయన ఏదైతే చేస్తూ ఉన్నాడో is fulfilling the word of God. ఆయన కేవలము దేవుని వాక్యం నెరవేరుస్తూ ఉన్నాడు. Oh my brothers, my sisters, ఓ నా సహోదరి సహోదరులారా, I want you to understand. ఈ విషయాలు మీరు గ్రహించాలని కోరుతూ The ఉన్నాను. prophet came ప్రవక్త వచ్చాడు to fulfill the rest of the scripture. ఎందుకనగా మిగిలిపోయిన లేఖనములను నెరవేర్పులోనికి తేవడానికి. Because the scripture must tie perfectly. ఎందుకంటే లేఖనము ఒకదానితో ఒకటి సరిగ్గా అది పొందుపరచబడాలి, పొందిక చేయబడాలి. What was it? ఏమిటి అది? It's the same God. ఆయన ఒకే ఆ దేవుడే అయి It's ఉన్నాడు. the same God all the time. ఓ అన్ని కాలాల్లో ఉన్న దేవుడు ఒక్కడే అయి ఉన్నాడు. But just he's changing his mask. అయితే ఆయన పై రూపం లేదా ముఖ రూపమును మార్చుకుంటూ ఉన్నాడు. I can tell you of a testimony. నేను ఒక సాక్ష్యాన్ని మీకు చెప్పగలను. There was a lady that was following his meetings. మరి ఒక సహోదరి ఒక స్త్రీ ఈ సభల్లో పాల్పొందుతా ఉంది. She used to travel hundreds of miles. ఆమె అనేక వందల మైళ్ళు ప్రయాణం చేసే సభల కొరకు. And her testimony ఆమె was సాక్ష్యం ఏమిటంటే whenever she was in the meetings ఆమె ఎప్పుడు ఆ కూటాల్లో ఉన్నా or in the presence of the prophet, ఆ ప్రవక్త గారి ఉన్న స్థలములో she said, ఆమె అంటుంది he said it was Jesus walking amongst the people. ఆమె ఏమని చెప్తూ సాక్ష్యం అంటే యేసు ప్రభువే ప్రజల మధ్యలో నడుస్తూ ఉన్నాడని చెప్పింది. As I told you this నేను afternoon, మధ్యాహ్నం చెప్పినట్టుగా he was so connected to the things of the heaven. ప్రవక్త గారు పరలోకపు సంగతులకు ఎంతగా అనుసంధానం చేయబడి ఉండేవాడు. It was reality to him. అది ఆయనకి ఎంతో వాస్తవిక రూపంలో ఉండేవి. And I was telling Brother Jay Kumar, నేను సహోదరు జయకుమార్ గారితో మాట్లాడుతూ చెప్పాను, whenever he was in the meetings, ఆయన ఎప్పుడు సభల్లో కూటాల్లో ఉన్నా he used to never meet anybody. ఆయన ఎవరిని కలుసుకునేవాడు కాదు వ్యక్తిగతంగా. Nobody would come to meet him. ఎవరు కూడా ఆయన కలవడానికి వచ్చేవారు కాదు. And that's the reason his ministry was such a blessing. ఆ కారణం చేతనే ఆయన పరిచర్య అంతగా దీవించబడింది. Whenever he stood on the pulpit, ఆయన ఎప్పుడైతే వేదిక మీద నిలబడతాడో he could bring God down. ఆయన దేవుణ్ణి కిందికి తీసుకొని వచ్చేవాడు. Remember, గుర్తుపెట్టుకోండి, he was fulfilling his part. ఆయన తన వంతు భాగమును బాధ్యతను నెరవేర్చుచూ ఉన్నాడు. God was in that man. దేవుడే ఆ వ్యక్తిలో ఉండెను. And he was speaking to the people, మరి ఆ దేవుడే ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. revealing himself through that ఆ man. వ్యక్తి ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. That's why we can know the fullness of God. ఆ కారణం చేతనే దేవుని యొక్క సర్వ పరిపూర్ణతను మనం ఎరగగలిగాం ఈ రోజు. When he was preaching, Christ is the mystery of God revealed. మరి క్రీస్తే దేవుని యొక్క బయలుపాటై ఉన్నాడు అని వర్తమానాన్ని బోధించినప్పుడు Praise the Lord. దేవునికి స్తోత్రం. What he was doing, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? he was revealing Christ, ఆయన క్రీస్తును బయలుపరుస్తూ ఉన్నాడు. showing the world ఆయన లోకానికి చూపిస్తూ who this Jesus Christ was. యేసు క్రీస్తు ఎవరై ఉండెను? Because he was the mystery of God. ఎందుకంటే మర్మమైన దేవుడే క్రీస్తు అయి ఉన్నాడు గనుక. Paul said, పౌలు గారు అన్నారు, who is the
image of the invisible God. ఈ క్రీస్తు ఎవరనగా అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడన్నాడు. My brothers, my నా sisters, సహోదరులారా సహోదరులారా, that's why ఆ కారణం చేతనే he took that one scripture. ఆయన ఒక్క లేఖనాన్ని తీసుకొని Sirs, we would see Jesus. ఆయన అన్నాడు, అయ్యలారా మేము యేసును చూడగొరుచు ఉన్నాము. He said, "You took that scripture." ఆ ఒక్క మాట ద్వారా And you know how many times he preached on that sermon? ఎన్నిసార్లు ఆయన ప్రసంగించారు తెలుసా? Anybody remembers how many times? ఎన్నిసార్లు ఈ ప్రసంగాన్ని బోధించారు తెలుసా? ఎవరికి గుర్తుందా? Sir, we would see Jesus. అయ్యలారా మేము యేసును చూడగొరుతున్నాము. Do you remember how many times he preached? ఎన్నిసార్లు ప్రసంగించారు గుర్తుందండి? Do you remember, brother? No. తెలుసా ఎన్నిసార్లు ఎన్ని Do you ప్రసంగాలు ఉన్నాయి? remember? Anybody remember that? గుర్తుందండి ఎన్నిసార్లు ప్రసంగించారు ఈ అంశం మీద? ఆమెన్ కాదు, ఎన్నిసార్లు బోధించాడు ఆ ఒక్క మాట మీద? గుర్తుకులేదు. For your information, మీ సమాచారం కొరకు he preached, sirs, we would see Jesus 26 times. అయ్యలారా నేను యేసును చూడగొరుచున్నామనే అంశం మీద 26 సార్లు ఆయన బోధించాడు. Just one line. ఒకే ఒక్క వరుస We వాక్యం. would see Jesus. యేసును చూడాలని ఆశపడుతున్నాడు. What he was trying to do ఆయన ఏమి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? on that one scripture, ఆ ఒక్క లేఖనం ద్వారా Greeks came, గ్రీకులు వచ్చారు, spoke to Philip, మరి ఫిలిప్పుతో మాట్లాడారు, said, "Sir, అంటున్నారు. we would like to see Jesus." ఆ గ్రీకేయులు వచ్చి అంటున్నారు, అయ్యా మేము యేసును చూడగొరుతున్నాము. And he took that scripture ఆ ఒక్క లేఖనాన్ని తీసుకుని and he took 26 sermons ఆయన 26 ప్రసంగాలను to తయారు show చేసి who Jesus was. యేసు ఎవరై ఉండనో తెలియచెప్పటానికి. My brothers, my నా sisters, సహోదరులారా he సహోదరులారా, took 26 sermons. ఆయన 26 ప్రసంగాలు తీసుకున్నాడు. I don't know how many hundreds of hours he sat and said it. ఆయన ఎన్ని వందల గంటలు దాని మీద కూర్చొని అధ్యయనం చేశాడో ధ్యానం చేశాడో నాకు తెలియదు. How many days he might have sat down ఆయన ఎన్ని దినములు కూర్చొని ఉన్నాడో నాకు తెలియదు to study the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి. But he preached 26 times ఒక్క మాట మీద 26 సార్లు ప్రసంగించాడు ఆయన. just to show who Jesus was. కేవలము యేసు ఎవరో అనే దాన్ని చూపించడానికి లేదా తెలియచెప్పడానికి. Very powerful messages. చాలా శక్తివంతమైన వర్తమానములు. Does the world know who Jesus is? ఓ మరి లోకంకు తెలుసా యేసు ఎవరో అనేది? The bride of Jesus Christ does, కానీ ఆయన యేసుక్రీస్తుకు వధువు మాత్రం తెలుసు. because it has been revealed to her. ఎందుకంటే అది మాత్రం ఆమెకు మాత్రమే బయలుపరచబడింది. They will say వారంటారు Jesus Christ is the second person in Trinity. వారు ఏమంటారు? త్రిత్వములో ముగ్గురు వ్యక్తుల్లో యేసు ప్రభు రెండో వాడు అంటారు. No, he's not the second one. లేదండి ఆయన రెండో వాడు కాదు. He's the only one ఆయన ఓ ఏకైక దేవుడు ఒక్కడే. who was, who is, and who shall be. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు ఆయన. Praise the Lord. దేవునికి స్తోత్రం. He's the only one. ఆయన ఒక్కడు మాత్రమే. There is no two gods, there is no three gods. ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు లేరండి. And that's why the prophet says అందుకనే ప్రవక్త అంటున్నాడు, the scriptures must be perfectly tied together. లేఖనములన్నీ కూడా సరిగ్గా ఒకదానితో ఒకటి పొందికగా అది అమర్చబడవలసి ఉన్నది. It's the same God all the ఆయన time, అన్ని కాలములలో ఒకే దేవుడుగా ఉన్నాడు. but he's changing the form. అయితే తన రూపమును మార్చుకుంటూ ఉన్నాడు. He's enmorphing. ఆయన వేరే రూపంలోకి మారుతూ ఉన్నాడు. He just changed the mask. ఆయన పై వేషమును మార్చుకుంటూ It ఉన్నాడు. is like a great drama to him. అది ఆయనకి ఎలాంటి గొప్ప నటనలాగా ఉంటది. My brothers, my నా sisters, సహోదరి సహోదరులారా, why this ministry came? ఎందుకు ఈ పరిచర్య రావాల్సి వచ్చింది? To fulfill the scriptures. లేఖనముల నెరవేర్పు కొరకే. You know, that's the reason. ఆ కారణం చేతనే The theme of our day, మన ఈ రోజున మన అంశం ఏంటంటే the brotherly kindness. సహోదర ప్రేమ. Let's see what the word of God says. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. If you can turn with me to 1 John chapter 3. నాతో కలిసి మీరు తీయగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. We are reading from verse 14 to 28. మరి 14 నుంచి 18 వరకు చదువుకుందాం. 14 to 28. మరి 14 నుంచి 18 వరకు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 18 వరకు చదువుకుందాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. And the Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, we know that we have passed from death unto life మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని మనం ఎరుగుదుము, because we love the brethren. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. We were speaking this afternoon. మనం ఈ రోజు మధ్యాహ్నం అదే మాట్లాడుకొని ఉన్నాం. When we will know that we have passed from death into life. మనము ఎప్పుడు మరణములో నుండి జీవము దాటి ఉన్నామని ఎరుగుతాము. Any of you brothers? ఓ మన సహోదరులారా ఎవరైనా? When we will pass from death into life. మనము ఎప్పుడు నిజానికి మరణంలో నుండి జీవంలో దాటి వెళ్తాం? Sisters, do you remember what we heard this ఓ afternoon? మధ్యాహ్నం సహోదరులారా మీకు గుర్తుందా మనం ఏం మాట్లాడుకున్నాము?
When we pass from death into life. ఎప్పుడు మనము మరణంలోని జీవులను దాటుతాం? Huh? మనం ఎప్పుడు మరణంలోని జీవులను దాటినట్టు వాస్తవానికి ఎప్పుడు ఎలా తెలుస్తుంది? మధ్యాహ్నం చెప్పుకున్నాం కదా, మీరు వింటున్నారా? Huh? Nobody knows, nobody remember. ఎవరికి ఇంకా గుర్తులేదంటే, జ్ఞాపకం లేదా? Any of my ministering brothers సేవకుల సోదరులకు ఎవరికి గుర్తుందండి? would help me? మధ్యాహ్నం చెప్పుకున్నాం సార్, మధ్యాహ్నం చెప్పుకున్న విషయం అడుగుతున్నాం. గుర్తుందండి? మనం ఎప్పుడు మరణంలోని జీవులను దాటి ఉన్నాం? Huh? నా రక్తం అంతా నీళ్ళు అయిపోయినాయండి. అంటే మొత్తం నీరసం వచ్చేసింది, ఇంత నీళ్ళు గారిపోయినాయి నాకు. ఏంటండి? ఇతరులను ప్రేమించినప్పుడా? ఒక పాయింట్ చెప్పుకున్నామండి మధ్యాహ్నం, మనం మరణంలోని జీవంలోని దాటినట్టు అది చేస్తే, అది చేయగలిగితే అని చెప్పారు పాయింట్. మీరు చాలా దగ్గర చెప్పారు బ్రదర్. శత్రువును ప్రేమించినప్పుడే. ఆమెనా? ఇంతకుముందు ఏమైంది ఆమెన్లో? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పంటారా? తెలుగులోనే చెప్తా. చలికాలం అంటే ఆనందం, కుక్కకు చలి పుడితే పొయ్యి దగ్గరికి వస్తుందంట. ఆ పొయ్యి వెచ్చగా ఉంటుంది కదా, ఆ పొయ్యి దగ్గర మెల్లగా అక్కడ కూర్చుంటుందంట. ఎప్పుడు వరకు? ఈ చలి అంతా పోగొట్టే వరకు. ఇంకా బాగా వేడెక్కిన తర్వాత మెల్లగా లేస్తుందంట ఇది. కానీ దీనికి ఉన్న అలవాటు ఏంటంటే తెలుసా సార్? లేచిలేకగానే ఎటు వస్తుందంట, అక్కడే దులిపేసేసి మెల్లగా బయటికి వెళ్ళిపోతుందంట. మళ్ళీ దీనికి చలి పుట్టిందంటే పొయ్యి వెతుక్కుంటూ వస్తుందంట. గుర్తుకొస్తుంది, చలి పుడితే కానీ పొయ్యి గుర్తుకు. అట్టయినా మన క్రైస్తవ బతుకులు నన్ను క్షమించండి. మధ్యాహ్నం విన్నాం, ఇక్కడే దులిపేసి వెళ్ళాం. ఎంత విచారమో చూడండి. విన్నదంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వచ్చాం, అందరం ఫ్రెష్గా వింటున్నాం. నేను ఆమెను అనగానే ఇక సెలవు తీసుకుంటామని ఇక్కడ చెప్పగానే మళ్ళీ దులిపేసి వెళ్ళిపోతాం. అరే మీటింగ్స్ బాగా అయినారంట? చాలా బాగా అయినాయి, అసలు బ్రహ్మాండంగా అయినాయి. ఏం చెప్పాడు రా పాద్రి గారు అంటే? బ్రహ్మాండంగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా బాగా చెప్పారు. కానీ తల గొక్కోటం ఇప్పుడు. సరే అండి, జాగ్రత్తగా వినండి. వాక్యం కూడా చదివాం మనం, అయినా మీరు పట్టుకోలేదు. We know that we have passed from death unto life because we love the brethren. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. He that loveth not his brother abideth in death. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇంగ్లీష్ ప్రకారం తన సహోదరుని ప్రేమింపలేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. We abide in death if we don't have love. మనకు ప్రేమ లేకపోతే మనము మరణంలో నిలిచి ఉన్నట్టే. If we don't love our brother, మన సహోదరుని ప్రేమించకపోతే. Whosoever hateth his brother is a murderer. తన సహోదరుని ద్వేషించువాడు ఎవడైనా నరహంతకుడై ఉన్నాడు. And we know that no murderer hath eternal life abiding in him. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. Hereby perceive we the love of God. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక, because he laid down his life for us, and we ought to lay down our lives for the brethren. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము
మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. Are we ready to lay our lives for our brothers and మన sisters? సహోదరుల కొరకు సహోదరుల కొరకు మన ప్రాణము అర్పించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? But whoso hath this world's good and seeth his brother have need and shutteth up his bowels of compassion from him, how dwelleth the love of God in him? ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని యెడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును? My little children, let us not love in word, neither in tongue, but in deed and in truth. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుదము. How we should love? మనం ఎలా ప్రేమించాలండి? In truth, సత్యముతోనూ in deed. క్రియలతోనూ. If we don't have love, ఒకవేళ మనకు ప్రేమ లేకపోతే, if we cannot love our brethren, మన సహోదరులను మనం ప్రేమించలేకపోతే we are abiding in death. మనం మరణంలోనే నిలిచి ఉన్నాం. And the theme of the message that we have received today ఈ రోజు మనం పొందుకున్నటువంటి వర్తమానం యొక్క ముఖ్య అంశము is love. Brother, ప్రేమ, సహోదరుల ప్రేమ. right? అవునా కాదా? మన ముఖ్య ఉద్దేశం ఏంటి మన వర్తమానంకి? సహోదర ప్రేమ. Brother Billy Paul, he testifies in one place. మరి సహోదరు బిల్లీ పాల్ గారు ఒక స్థలంలో సాక్ష్యం చెప్తూ అన్నారు. He said, you will never be able to find who was the foe and who was the friend of Brother Branham. మరి సహోదరు బ్రెనామ్ గారికి ఎవరు శత్రువు ఎవరు స్నేహితులు అని మీరు వ్యత్యాసం చేయలేరు. You cannot find who was his enemy, who was his friend. అంటే సహోదరు బ్రెనామ్ గారికి శత్రువులు ఎవరా స్నేహితులు ఎవరా అనేది మీరు గుర్తించలేరు. అంటే అలాంటి వారు లేరన్నమాట. He loved everybody. దాని అర్థం ఏంటంటే ఆయన ఎవరినైనా ప్రేమించగలిగాడు. Any denomination. ఏ సంఘ శాఖనైనా. Today, ఈ రోజు అయితే we are fighting with the denominational brothers on the YouTube. మనం యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ మత శాఖ సోదరుల మీద యుద్ధం చేస్తున్నాం. I'm sorry, brother, sister. సహోదరులారా నన్ను క్షమించండి. It's against what prophet taught us. మరి It's against what prophet taught us. అది దేవుని ప్రవక్త చెప్పిన దానికి నేర్పించడానికి వ్యతిరేకమైంది. It is against what the word of God is దేవుని teaching. వాక్యానికి అది భిన్నమైనది. No, లేదండి, we can't do that. మనం అది చేయడానికి వీలు లేదు. He took the hand of a oneness preacher. ఒక ఏకత్వం సహోదరునికి చేయి తీసుకున్నాడు. And he took the hand of the Trinitarian preacher. ఒక త్రిత్వం యొక్క సహోదరుని చేయి తీసుకున్నాడు. And he said, we are brothers. ఆయన అన్నాడు మనం సహోదరులము అన్నాడు. Can we do that today? ఈ రోజు మనం చేయగలమా? Can we show that love to ఆ them? ప్రేమను ఇది ఈ రోజు మనం కనపరచగలమా? Whether they believe what we believe. మనము విశ్వసించినా విశ్వసించకపోయినా, Whether they agree with what we agree. మనము అంగీకరించి ఏకీభవించడంతో వారు ఏకీభవించకపోయినా, Whether they follow us in our way or don't. మన యొక్క మార్గమును వారు అనుసరించకపోయినా They are not our enemies. వారు మన శత్రువులు కారు. Praise God. దేవునికి స్తోత్రం. Somehow ఏదో ఒక రకముగా the gospel is preached. ఏదో ఒక విధముగా సువార్త ప్రకటించబడుతున్నది. My family comes from a Pentecostal denomination. నా కుటుంబము పెంతెకోస్తు అనే మత శాఖ నుంచి వచ్చింది. Someone came from the message. ఎవరో వర్తమానం నుంచి వచ్చారు మా దగ్గరికి. Someone gave my father the message. ఎవరో ఒకరు మా తండ్రి గారి దగ్గర వర్తమానం తీసుకొచ్చారు. Somebody loved my father. ఎవరో మా తండ్రి గారిని ప్రేమించారు. And he pulled them out of that ఆ denomination. యొక్క ప్రేమ ద్వారా ఆ మత శాఖలోని మా నాన్నగారు బయటికి Or లాగారు. else we would have been dead in denomination. లేకపోతే మేము కూడా మత శాఖలో చచ్చిపోయి ఉండేవారము. What about brother Joseph? సహోదరు జోసెఫ్ గురించి వినండి. His father, ఈ తండ్రి గారు he's a pioneer for IPC in Warangal. వరంగల్లో ఐపీసీలో చాలా పైనీర్ అంటారు, చాలా మొదలు. ఆయన ఆరంభం నుంచి ఉన్న వ్యక్తి ఆయన ఆరంభించాడు. He started IPC in Warangal. వరంగల్లో ఐపీసీ ఆరంభకుల్లో ఒకరు ఆయన. When we met him, he had 300 people and more. మేము వారిని కలిసినప్పుడు వారి సంఘములో 300 పైచిలకు సభ్యులు ఉన్నారు. When the message was given to the family, ఆ కుటుంబానికి వర్తమానం అందించబడగానే he left that church. ఆ సంఘాన్ని వదిలేశారు. He left that ఆ denomination. యొక్క మత శాఖను విడిచిపెట్టాడు. After serving God for 35 years. ఆ ఐపీసీలో 35 సంవత్సరాలు సేవకునిగా పనిచేసిన తర్వాత, And the funny part was, దానిలో విచిత్రమైన విషయం ఏంటంటే around their house,
Around their house, మరి వారి ఇంటి చుట్టూ there are many message churches. అనేకమైన వర్తమాన సంఘాలు వీళ్ళు చుట్టూన్నాయి అక్కడ. But God took somebody from 150 kilometers. కానీ దేవుడు వీరికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొని And brought it to their family. వారి కుటుంబం దగ్గరికి తీసుకెళ్ళాడు. And they came into the message. వారు అలాగున వర్తమానంలోకి వచ్చారు. How can we hate people in the denomination? ఈ మత శాఖలో ఉన్న ప్రజల్ని మనం ఎలాగున ద్వేషించగలమండి? No, we shouldn't. మనము అలా చేయడానికి వీళ్ళదు, చేయకూడదు. We cannot hate anybody. ఎవరిని కూడా మనం ద్వేషించడానికి వీల్లేదు. The Bible says we should love our enemy. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది శత్రువును సహితము ప్రేమించుము అని. Only then we are passed from death into life. అప్పుడే మనము మరణములో నుండి జీవములోకి దాటిన వారమైతాం. The Bible is teaching us. పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. Love your brother. నీ సహోదరుని If ప్రేమించు. you don't love your brother, నువ్వు నీ సహోదరుని ప్రేమించకపోతే you are in the death. నీవు మరణములోనే ఉన్నావు. And here we say we are in the message. మనం ఏమంటాము? వర్తమానంలో ఉన్నామండి అంటాం. I'm sorry. క్షమించండి. If you are in the message, నువ్వు ఒకవేళ వర్తమానంలో if ఉంటే, you know the prophet, నువ్వు ప్రవక్తను ఎరిగి ఉంటే, if you have read all the messages, నువ్వు వర్తమానాలన్నీ చదివి ఉంటే, it's nothing good to you అది నీకేమీ ప్రయోజనం కాదు. unless you take the word of God and apply it in your life. ఒకవేళ దేవుని వాక్యాన్ని తీసుకొని నీ జీవితంలో అన్వయించుకోలేకపోతే ఇదంతా కూడా శూన్యం. Praise the Lord. దేవునికి స్తోత్రం. So the prophet had his part, కాబట్టి ప్రవక్త గారు తన భాగం నెరవేర్చాడు. and he was doing his part. ఆయన తన వంతు కార్యమును లేదా భాగమును నెరవేర్చుచు ఉన్నాడు. But he is no more now. He's no more now. ఇప్పుడు లేరు. ఇప్పుడు William Branham is a history, మరి సహోదరు బ్రెనహాం గారు ఒక చరిత్రగా అయిపోయారు. but the voice is living. కానీ స్వరము సజీవంగా ఉన్నది. It's the voice of God. అది దేవుని యొక్క స్వరమై ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Voice of God in our day. మన దినముకున్నట్టు దేవుని యొక్క స్వరము. Now ఇప్పుడు the lords have fall on the bride of Jesus Christ. ఇప్పుడు ఆ కార్యము లేదా ఆ బాధ్యత యేసుక్రీస్తు యొక్క వధువు మీదకి వచ్చింది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Jesus played his part. యేసు ప్రభు తన పాత్రను పోషించాడు. All the messengers in the 7 church ages. ఆ 7 సంఘకాలంలో ఉన్న 7 వర్తమానికులందరూ కూడా, That includes Brother Branham. సహోదరుడు బ్రెనహాం గారితో కూడా Each కలుసుకొని one played their part. ప్రతి ఒక్కరు వారి వారి వంతులో వారు పాత్రను పోషించారు. Everyone had Christ in them. ప్రతి ఒక్కరు వారిలో క్రీస్తుని కలిగి ఉండెను. And they reflected or manifested వారు Christ. తమ జీవితంలో క్రీస్తును బయలుపరిచారు, ప్రత్యక్షపరిచారు. But now అయితే ఇప్పుడు the responsibilities of the bride. ఆ బాధ్యత వధువులో ఉన్నది, వధువు మీద ఉన్నది. Why I'm saying this? ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే 2 Corinthians 4:6 says, మరి కొరింథీయుల రెండవ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, For God who commanded the light to shine out of darkness hath shined in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనక. The light shined in our hearts. మరి ఆ మహిమ, ఆ వెలుగు అనేది మన హృదయంలో ప్రకాశించినది. Look what 1 Peter 2:9 and 10 say. మరి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10 ఏం చెబుతుందో చూద్దాం. But ye are a chosen generation, a royal priesthood, and holy nation, a peculiar people, that he should show forth the praises of him who had called you out of darkness into marvelous light. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. Which in past were not a people, but are now the people of God. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. Which had not obtained mercy, but now have obtained mercy. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. We are chosen generation, మనము ఎన్నిక చేయబడిన జనాంగమై a ఉన్నాము. royal priesthood, మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాము. and holy nation, మన పరిశుద్ధ జనమై ఉన్నాము. a peculiar people. మనం ఒక ప్రత్యేకమైన జనాంగమై ఉన్నాము. Who we are? మనం ఎవరమండి? Royal priesthood, రాజుల యాజక సమూహము, chosen generation, ఏర్పరచబడిన వంశము, and holy nation, ఓ పరిశుద్ధ జనము, a peculiar people. మరి ప్రత్యేకించబడిన వారము. For what? ఇంకేంటి? దేని కొరకు? To show forth the praises of him who hath called you out of darkness into this or his
marvelous light. ఎందుకొరకనగా చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను మన ద్వారా ఇతరులకు ప్రకటించడానికి లేదా ప్రచురము చేయుట కొరకై. That's our responsibility. అది మన బాధ్యత అయి ఉన్నది. ఈ రోజు We have to show forth the praises of him who called us from darkness into his marvelous light. ఎవరైతే మనల్ని చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడో ఆయన యొక్క గుణమును, ఆయన యొక్క అతిశయమును మనం ప్రదర్శించవలసిన వారమై ఉన్నాం. Displaying the attributes of God. మరి ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క గుణ లక్షణాలను బయలుపరచుట లేదా మనం కనుపరచుట. The Bible says పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, there shall be light in the evening time. సాయంకాలమున వెలుగు కలుగును. The light has come. ఓ వెలుగు వచ్చేసింది. Rise, shine. లెమ్ము తేజరిల్లుము. For thy light is come. ఇదిగో నీ వెలుగు వచ్చినది నీకు. Once we were not a people. ఒకప్పుడు మనము దేవుని ప్రజగా ఉంటాము. Now are we the people of God. ఇప్పుడైతే దేవుని ప్రజ అయి ఉన్నాము. Once we were not in the economy of God. మనము దేవుని యొక్క రాజ్య సంబంధులుగా ఒకప్పుడు లేకపోయి ఉంటిమి. Now we are in the economy of అయితే God. ఇప్పుడు మనం దేవుని రాజ్య సంబంధులముగా ఉన్నాము. Because the light has shined in our hearts. కారణమేంటంటే మన హృదయముల మీద ఆ వెలుగు ప్రకాశించి ఉన్నది. It is the light of the knowledge of the glory of God. అది దేవుని యొక్క జ్ఞానముతో కూడా దేవుని యొక్క ఆ గుణాత్మక వెలుగై ఉన్నది. When I look at you, నేను మిమ్మల్ని చూచినప్పుడు you are the wife of Jesus Christ. మీరు యేసుక్రీస్తు యొక్క జీవమై ఉన్నారు. Wife. క్షమించండి, భార్య అయి ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. You are the wife of Jesus Christ. మీరు యేసుక్రీస్తు యొక్క భార్య అయి ఉన్నారు. You are a chosen generation. లేకపోతే మీరు ఎన్నిక చేయబడిన జనాంగం అయి You ఉన్నారు. are a royal priesthood. మీరు రాజులైన యాజక సమూహం అయి A ఉన్నారు. peculiar people. ఓ మీరు ప్రత్యేకించబడిన వారు అయి You ఉన్నారు. are a holy మీరు nation. పరిశుద్ధ జనాంగం అయి ఉన్నారు. A special people. ఒక ప్రత్యేకమైన వారై ఉన్నారు. For what? దేని కొరకు? To show forth his praise. ఆయన యొక్క మహిమను, ఆయన గుణాతిశయములను కనపరచుట కొరకు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి స్తోత్రం. Now in this drama, ఇప్పుడు ఈ నాటకములో we are playing our part. మనము మన వంతు పాత్రను పోషిస్తూ ఉన్నాం. Brother, are you playing your part? సహోదరుడా, నీ పాత్ర నువ్వు పోషిస్తున్నావా? My sister, are you playing your సహోదరి, part? నీకు ఒక పాత్ర ఉంది, ఆ పాత్ర పోషిస్తున్నావా? Last night I told you, గడిచిన రాత్రి నేను మీకు చెప్పాను, we are the living stones మనము సజీవమైన రాళ్ళమై ఉన్నాం. building into a living temple. మనం ఈ సజీవ రాళ్ళమై ఉండి దేవునికి ఒక ఆలయముగా కట్టబడుచూ ఉన్నాం. And everyone is important. ఓ ప్రతి ఒక్కరు కూడా అవసరమే. Every one of you మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా must play your నీ responsibility. బాధ్యతను నీవు నిర్వర్తించాలి. You must play your part. నీ భాగమును నువ్వు నెరవేర్చాలి. Have you seen an orchestra? ఆర్కెస్ట్రా చూసారా? సంగీత బృందం. There are many musicians there. అక్కడ చాలా మంది వాయిద్యకారులు ఉంటారు. Maybe if the orchestra is there, this stage is not enough. ఒకవేళ సంపూర్ణంగా ఆర్కెస్ట్రా ఆ సంగీత బృందాన్ని పిలిస్తే ఈ వేదిక సరిపోదు. In the symphony, సింఫోనీ అనేటువంటి దానిలో when the music is written, ఆ యొక్క సంగీత ఆ పేపర్ మీద సంగీతము రాయబడినప్పుడు, praise the Lord, దేవునికి స్తోత్రం, we don't understand that. అది ఏంటో మనకు అర్థం కాదు. But the musicians know. కానీ ఆ వాయిద్యకారులకు తెలుస్తుంది. They read that. వారు దాన్ని చదువుతారు. It's a message to them. అది వారికి ఒక సందేశము, వర్తమానం. అది So the person who plays the keys, ఎవరైతే కీబోర్డ్ వాయిస్తారో he will read his part ఆయనకు ఒక భాగం ఉంటుంది. అక్కడ ఆయన భాగాన్ని చదువుతూ and he plays according దాని to ప్రకారముగా తన వేలాడిస్తూ తన వాయిద్యాన్ని వాయిస్తాడు. a guitarist. ఇక్కడ గిటార్ వాయించేవాడు He ఉంటాడు. reads his part. ఆయన భాగం కూడా రాయబడి ఉంటుంది అక్కడ. Praise the Lord. దేవునికి స్తోత్రం. When he reads, he plays his part. ఆయన భాగం వచ్చినప్పుడు ఆయన తన వంతును ఆయన వాయిస్తాడు. That's what makes symphony. అప్పుడు ఒక సంగీత విభావరిగా మారుతుంది. That's what it's become beautiful, melodious. అది చక్కటి రాగయుక్తముగా శ్రావ్యమైన సంగీతముగా But there మారుతుంది. is one person there. అయితే ఇంకొక వ్యక్తి ఉంటాడు అక్కడ. He is having a triangle in his hand. ఆయన చేతిలో ఒక చిన్న త్రిభుజాకారం ఉంటుంది, ఒకటి చిన్నది. When you read his portion, ఆయన తన భాగమును తన యొక్క తనకి ఇవ్వబడిన భాగం చదివినప్పుడు everything is empty. అంతా ఖాళీగా ఉంటది. But there has come a time. ఆయనకు ఒక సమయం వస్తది. When that time comes, ఆ సమయం వచ్చినప్పుడు, when it is time for his part, అతని పాత్ర, అతని వంతు వచ్చినప్పుడు he will just say, tin.
అందరూ ఆగిపోతారు కానీ ఆయన వంతు వచ్చినప్పుడు ఒక శబ్దం టిక్ అంటాడు. Just one time. ఒక్కసారే కొడతాడు దాన్ని, Just one time. ఒకేసారి కొడతాడు దాన్ని, టింగ్ అంటాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. And he fills that gap. అక్కడ ఒక సందు, ఒక ఖాళీ వస్తది, ఆ ఖాళీని ఇతడు భర్తీ చేస్తాడు. If he doesn't play that thing, ఒకవేళ ఆ ఒక్క శబ్దము గనక దాన్ని వాయించకపోతే it cannot be called symphony. అది సంగీత విభావరి అని పిలువబడదు. He cannot say Yes. that, I just have a little part to play. ఏంటండి ఆ చిన్న పాత్ర నాకుంది కదా, నేను ఎందుకు వాయించాలని చెప్పడానికి వీల్లేదైనా. The keyboard player, he plays continuously. కీబోర్డ్ ఆయన ఎంతసేపు వాయిస్తూ ఉంటాడు. The lead guitar and the bass ఆ guitar. గిటార్ వాళ్ళైతే అసలు ఆకుండా వాయిస్తారు. All the drums and the tabla and the డ్రమ్స్ తబలా వాళ్ళు వాయిస్తూనే ఉంటారు. They got a lot of things to do. ఎన్నో పనులు చేస్తూనే ఉన్నారు. Sometime I only have to play 10. నేను ఒక్కసారే అన్ని అయిపోయాక ఆ టింగ్ అని శబ్దం వాయించాలా? Why I should do that? నేను ఎందుకు చేయాలా పనిని But remember, అని అన్నాడు అనుకోండి, గుర్తుంచుకోండి. that man, ఆ వ్యక్తి he knows his part. అతని బాధ్యత లేదా అతని వంతు అని ఎరిగి ఉన్నాడు. And he also knows how important is that part. ఆ భాగము ఎంత ప్రాముఖ్యమైందో కూడా ఆయనకు తెలుసు. To complete that symphony. ఏది ఆ సంగీత విభావరి సంపూర్ణం కావడానికి, To complete the melody. ఆ యొక్క రాగము చక్కగా పలకబడడానికి You may have a small part. నీకు ఒక చిన్న భాగమే ఉండవచ్చు. But you have to play your అయితే part. నీ భాగమును, నీ వంతును నీవు నెరవేర్చాలి. Just like 7 messengers played their part. మరి 7 వర్తమానికులు తమ వంతును పోషించినట్టుగా, Just like Jesus played his part. యేసు తన వంతును ఆయన పోషించినట్టుగా, Just like Noah played his part. నోవహు తన పాత్రను పోషించినట్టుగా, Abraham played his అబ్రహాము part. తన వంతును పాత్రను పోషించినట్టుగా, You must understand how important it is, the ministry of Son of Man. మరి మనుష్య కుమారుని యొక్క పరిచర్య ఎంత ప్రాముఖ్యమైనదో నీవు తప్పకుండా గ్రహించవలసి ఉన్నావు. You remember, you read in the Bible. మీరు గుర్తుపెట్టుకున్నారా? మీరు పరిశుద్ధ గ్రంథం చదివారు. Abraham was sitting under the tree. అబ్రహాము ఒక వృక్షం కింద కూర్చున్నాడు. It was in the afternoon. అది మిట్ట మధ్యాహ్నం వేళ. And 3 men came to him. అబ్రహాము దగ్గర 3 వ్యక్తులు It వచ్చారు. was not 3 gods. అది 3 దేవుళ్ళు కాదు. It was one Elohim there. కానీ in అక్కడ there. వారిలో ఒకడు ఎలోహీముగా ఉన్నాడు. And 2 angels. 2 దూతలు వచ్చారు. And the next chapter says, మరి తర్వాత అధ్యాయం చెప్తుంది, there were 2 men వారిద్దరు మనుషులు అని. that God sent to Sodom. తెలుగులో 2 దూతలని రాయబడింది. వారు సొదొమకు పంపబడ్డారు. Right. అవునండి. But that ministry కానీ ఆ పరిచర్యను గమనిస్తే was equal to the ministry of Son of Man. అది మనుష్య కుమారి పరిచర్యకు సరిపోలుతుంది. He made himself a body. ఏది దేవుడే తన కొరకు ఒక శరీరమును తయారు చేసుకున్నాడు. By the spoken word. ఏది పలుకబడిన వాటి ద్వారా. And he stepped into that body. ఆ శరీరంలోకి అడుగు పెట్టాడు, And ప్రవేశించాడు. he began to walk towards Abraham. ఆయన అబ్రహాం వైపు నడవడం ఆరంభించాడు. And Abraham saw him. అబ్రహాము అతన్ని చూచాడు. And he stood up and ran to receive him. అబ్రహాము ఆయన లేచి నిలువబడి ఆయన వైపు పరిగెత్తుకొని వెళ్ళాడు ఆహ్వానించడానికి. Because he knew it was Elohim. ఆయన ఎవరో కాదు, ఎలోహిం అనే సంగతి అబ్రహాము ఎరిగి ఉన్నాడు గనక, He knew with the voice that he heard. ఆయనకు వినబడే శబ్దం ద్వారా ఆయన ఎలోహిం అని ఎరిగి ఉన్నాడు గనక He said on that day, ఆ దినమైన చెప్పాడు, I will visit you, Abraham, in a time of life. In a time of life. ఓ మరి I will visit you again in a time of life. నేను మరుసటి సంవత్సరం నేను దర్శిస్తాను. ఎస్, నిర్ణయ కాలంలో నేను దర్శిస్తాను. జీవకాలంలో నేను దర్శిస్తాను. ఎస్, టైమ్ ఆఫ్ లైఫ్. ఓకే. And he said, ఆయన అన్నాడు, he was quiet. ఆయన మౌనంగా ఉండిపోయాడు. He said, I will bless you with children. నేను నీకు సంతానం అనుగ్రహిస్తాను, నేను దీవిస్తాను అన్నాడు. And Sarah behind his back in the tent. వెనకాల శారమ్మ ఉంది ఆ గుడారంలో. He said, why did Sarah laugh? ఈయన అంటున్నాడు, శారా నవ్వనేలా, ఎందుకు నవ్వింది? She said, no, I didn't. ఆమంటుంది, నేను నవ్వలేదు. No, I didn't నేను laugh. నవ్వలేదు. లేదండి, నేను నవ్వలేదండి అంటుంది. Brother Branham said, సోదరు బ్రహ్మం గారు అంటారు, God could have killed Sarah. దేవుడు సాధ్యమైతే శారాను చంపి ఉండేవాడు. సాధ్యమైతే కాదు, చంపి ఉండేవాడు లేదు. అని కోరుకుంటే చంపి ఉండేవాడు.
he would have killed. అసలు ఆమె చంపేవాడే. But God couldn't touch Sarah. కానీ శారాను దేవుడు ముట్టుకోలేకపోయాడు. You know why? ఎందుకో తెలుసా? Because she was part of the covenant. ఆ నిబంధనలో ఆమె కూడా ఒక భాగమై ఉంది గనుక. She was part of Abraham. అబ్రహాములో ఒక భాగమైంది గనుక. In the same way, అదే విధానంలో God could have killed us. దేవుడు మనల్ని కూడా చంపి ఉండేవాడు ఎప్పుడో. He would have destroyed us long time back. ఓ ఎప్పుడో మనల్ని నాశనం చేసి ఉండేవాడు But ఆయన. thank God, కానీ దేవునికి స్తోత్రం. we are part of this covenant. మనము ఈ నిబంధనలో మనము కూడా ఒక భాగమై ఉన్నాం. That's why we are protected. అందుకనే మనం కాపాడబడ్డాము, భద్రపరచబడ్డాం. And thank God, దేవునికి స్తోత్రం. after that ఆ ministration, పరిచర్య లేదా ఆ సందర్శన తర్వాత, after that visit, ఆ యొక్క దర్శించిన తర్వాత, by the spoken word power, ఓ మరి పలుకబడిన మాట యొక్క శక్తి ద్వారా, Abraham and Sarah had that promised son. ఓ మరి అబ్రహాము శారాలు వాగ్దాన కుమారుని కలిగి ఉన్నారు. That's why, ఆ కారణం చేతనే after the ministry of the Son of God, మరి దేవుని కుమారుని యొక్క పరిచర్య తర్వాత, and before the ministry of Son of David, మరి దావీదు కుమారుని పరిచర్యకు మధ్యలో Son of Man had to come again, మనుష్య కుమారుడు తిరిగి రావలసి ఉన్నాడు. so that the wife of Jesus Christ తద్వారా యేసుక్రీస్తు యొక్క జీవము will be pregnated by the word of God, దేవుని వాక్యము చేత అది గర్భధారణ జరగవలసి ఉన్నది. that she could bring forth Jesus Christ. మరి ఆ సహోదరి, ఆ స్త్రీ యేసుక్రీస్తును జన్మించవలసి ఉన్నది. Talking about the bride of Jesus Christ. ఆమె యేసుక్రీస్తు వధువు గురించి మాట్లాడుతూ ఉన్నా. You believe you are the bride of Jesus Christ? మీరు యేసుక్రీస్తు వధువు అని మీరు నమ్ముతున్నారా? You are not only bride, you are the wife of Jesus మీరు Christ. వధువు మాత్రమే కాదు, యేసుక్రీస్తు భార్య కూడా అయి ఉన్నారు మీరు. When you receive this word, మీరు ఎప్పుడైతే వాక్యమును స్వీకరిస్తారో, which is the truth, అది సత్యమై ఉన్నది. praise God, దేవునికి స్తోత్రం. you get pregnated by the word of God, దేవుని వాక్యము ద్వారా నువ్వు గర్భధారణ గర్భం ధరిస్తావు. and you bring forth the son called Jesus Christ. యేసుక్రీస్తు అనే కుమారుని నీవు కంటావు. That means దాని అర్థం ఏంటంటే you produce the life of God. దేవుని యొక్క జీవమును నీవు ఉత్పత్తి చేస్తావు. Hallelujah. దేవునికి స్తోత్రం. That's what we are talking here. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. You are a royal priesthood, మీరు రాజులనే యాజక a సమూహం, holy nation, మీరు పరిశుద్ధ జనము, bringing forth the holy God, పరిశుద్ధ దేవుని మీరు బయటికి తీసుకువచ్చును. manifesting holy life, ఓ పరిశుద్ధ జీవమును నువ్వు ప్రత్యక్షపరచడం, బయలుపరచడం, displaying the attributes of God. ఇది దేవుని యొక్క గుణ లక్షణాలను మనం ప్రదర్శించటమై ఉన్నది. You are playing your part ఈ today. రోజు నీ వంతు పాత్ర నీవు పోషిస్తూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. So you see the responsibility. చూసారా మీరు ఎంత బాధ్యత ఉన్నదో ఇక్కడ. Oh, we come to church, we go back. మనం వస్తాము మందిరానికి, తిరిగి Oh, వెళ్ళిపోతాం. we give offering, we give tithings. మన కానుకలు ఇస్తాం, దశంభాగాలు చెల్లిస్తాం. Praise God. దేవునికి స్తోత్రం. Oh, I do my duties in the church. ఓ మందిరంలో మన బాధ్యతలు నెరవేరుస్తాం. I do all the works when it is special meetings. ఓ ప్రత్యేకమైన కూటాల్లో నాకున్న బాధ్యతలు నేను నెరవేర్చాను. Oh, I'm doing all things. నేను అన్ని చేస్తున్నానండి. I believe the message, I believe the prophet, I believe నేను everything. వర్తమానం నమ్ముతున్నాను, ప్రవక్త నమ్ముతున్నాను, సమస్త నేను విశ్వసిస్తున్నానండి. Satan also believes. సాతాను వాడు కూడా నమ్ముతున్నాడండి. So believing just is not enough. కాబట్టి కేవలం విశ్వసించుటే సరిపోదు. మరి The time we are living today, మనము జీవించుచున్న కాలం ఎలాంటిదనగా, my humble prayer to my Almighty God, సర్వశక్తునికి నా దీనమైన ప్రార్థన విన్నపం ఏంటంటే, that God will open our mind's eye దేవుడు మన మనో నేత్రములను తెరవాలని, to see the time we are living. మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామని చూడటట్టుగా దేవుడు మన మనో నేత్రాలు తెరవాలని It's ప్రార్థిస్తున్నాను. restoration time. ఇది పునరుద్ధరించబడే కాలం, It's a time of restitution. తిరిగి సమకూర్చబడే కాలం అయి ఉన్నది. Everything has to be brought ఓ together సమస్తము కూడా ఒక చోట కూర్చబడవలసి so ఉన్నది. that you and I will become complete. ఓ నీవు నేను పరిపూర్ణంగా మార్చబడవలసి ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. My brother, my sister, నా సహోదరుడా సహోదరి, if you have patience, we can go still further a little bit. ఒకవేళ మీకు సహనం ఓర్పు ఉంటే కొంచెం ముందుకు వెళ్తాను Shall we ఆశపడతా go a ఉన్నాను. little further? ముందుకు వెళ్దామండి. Thank you. మా వందనాలండి. When Jesus was at the well that afternoon, ఆ మిట్ట మధ్యాహ్నం వేళ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ బావి దగ్గరికి చేరుకున్నాడు, he was a son of man that time. ఆ సమయంలో ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నాడు. He was a prophet. ఆయన ప్రవక్తగా ఉన్నాడు. But when he was sitting there and he was waiting for someone to come, ఆయన ఆ బావి దగ్గర కూర్చొని
ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్న సమయంలో he knew someone was coming. ఎవరో ఒకరు వస్తారని సంగతి ఆయనకు తెలుసు. That's why he sat there. అందుకనే ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. That's why he sent his disciples to get the bread. అందుకనే ఆహారం తీసుకురమ్మని శిష్యులను పంపించి వేశారు పట్టణానికి. When they came back, వారు తిరిగి వచ్చేటప్పటికి they came with the bread. వారు ఆహారంతో వచ్చారు. Did he eat that bread? వారు తెచ్చిన ఆహారం తిన్నాడా? No. లేదండి. He said, I have already eaten my ఆయన bread. అన్నాడు, నా ఆహారాన్ని నేను భుజించేశాను అన్నాడు. Praise the Lord. దేవునికి What స్తోత్రం. was his bread? ఆయన ఆహారం ఏమై ఉండెను? To do the will of his father. తన తండ్రి చిత్తం నెరవేర్చడమే తన ఆహారం అయి ఉండెను. Praise the Lord. దేవునికి స్తోత్రం. So he knew someone was coming. ఒకరు వస్తున్నారన్న సంగతి ఎరిగి ఉన్నాడు. That's why he was waiting for the ఆ person. కారణం చేతనే ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. Finally a lady comes with a pot. ఆఖరికి ఒక స్త్రీ కొండ పట్టుకొని వచ్చింది. We know the story. To make it short, మరి కథ అంతా తెలుసు, దాన్ని మనము కుదించటానికి give me some water. ఆయన అన్నాడు, అమ్మ నాకు కాస్త నీళ్ళు ఇవ్వండి అన్నాడు. దాహానికి ఇమ్మన్నాడు. She said, ఆమన్నది, you are a Jew అయ్యా మీరు యూదులు, and we are Samaritan. మేము సమరయులము, We have no dealings. మనకి ఎలాంటి సంబంధాలు లేవు. Why do you talk? Yes. Why do you talk to me? నాతో మీరు ఎందుకు మాట్లాడుతూ I ఉన్నారు? have no dealings with you. మనకి ఎలాంటి సంబంధాలు లేవు కదా. He was asking for water. ఆయనేమో దాహంకి ఇమ్మంటున్నాడు. She's talking about segregation. ఆమెమో వేరుపాటు గురించి లేకపోతే వేరుపాటు గురించి మాట్లాడతాం. Right. అవునండి. We have మీరు no- వేరు మేము వేరు అని చెప్తున్నాం. We have no dealings with you. అయ్యా మీరు వేరు మేము వేరు, మీకు మాకే సంబంధాలు లేవే. You are a Jew and I am a Samaritan. మీరేమో యూదులు, నేను సమరయురాలని. Do you know what Samaritan means? సమరయులు అనగా అర్థం ఏంటి తెలుసండి? Samaritan means Jew and Gentile mix. ఆ యూదులు అన్య జనులకు పుట్టిన వారు సమరయులు. That's called Samaritans. వారికి సమరయులు అని పిలుస్తారు. That means mixture. అంటే వారు మిశ్రిత జనం. Right. అవునండి. They are called Samaritans. వారిని సమరయులు అంటారు. So she said, we are Samaritans and you are a Jew. అయ్యా మేము సమరయులము, మీరేమో యూదులుగా ఉన్నారు. Thank God. దేవునికి స్తోత్రం. He was not a Jew. ఆయన యూదుడు కాడు. He is not an American. ఆయన అమెరికా వాడు కాదు. He is not Indian. ఆయన భారతీయుడు కాదు. He is not from China. ఆయన చైనా వాడు కాదు. He is not from ఆయన Japan. జపానీయుడు కాదు. He is not from Canada. ఆయన కెనడియుడు కాదు. He was from above. ఆయన పై నుండి వచ్చిన వాడై ఉన్నాడు. ఆమేన్. He had no connection with no human being. ఈ మానవులతో ఎలాంటి సంబంధం లేనివాడు ఆయన. Joseph was not his father. యోసేపు ఆయన తండ్రి కాడు. And Mary was not his mother. అసలు మరియ కూడా ఆయనకి తల్లి కాదు. She was just a human incubator. ఆమె ఒక మానవ పొదుగుడు యంత్రము లేదా శిశువు బయటికి రావడానికి ఉన్న పాత్ర. She was just a human incubator for the growth of that little life. ఆ చిన్న జీవము ఒక మానవ రూపం సంతరించుకోవడానికి ఒక మానవ సంబంధమైన ఆ పొదుగుడు యంత్రం No మాత్రమే. connection between him and her. ఆమెకు యేసు ప్రభువుకి ఏ సంబంధము లేదు. When Mary comes to him, ఒక రోజు మరియామ దగ్గరికి వచ్చి, he said, oh son, ఓ నా కుమారుడా, we were so afraid. ఓ మేమెంతో భయపడ్డాము. You, me and your father. నేను మీ నాన్నగారు He said, we came back searching for you. నీవు కనబడకపోయేసరికి మేము వెతుకులాడుతూ మళ్ళీ తిరిగి వచ్చాము. It's been 3 days. ఇప్పటికి 3 దినములు అయిపోయింది. He looked at her. ఆయన ఆమె వైపు చూశాడు. And he said, don't you know that I'm in my father's business? అమ్మా, నా తండ్రి పనుల మీద నేను ఉండవలసి ఉన్నానని నీవు ఎరగవా? Which father he was talking about? ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? He was not talking about Joseph. ఆయన యోసేపు గురించి మాట్లాడలేదు. He was talking about his father. ఆయన తండ్రి అనగా పరలోకపు తండ్రి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. Praise God. దేవునికి స్తోత్రం. Who is my father? Who is my mother? ఆయన He said. అంటున్నాడు, నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు? ఇక్కడ The one who follow the word of God. దేవుని వాక్యం వెంబడించు వారి నా తండ్రి నా తల్లి అంటున్నాడు. My precious brothers and sisters. నా ప్రశస్తమైన సహోదర So సహోదరులారా, this lady, ఈ స్త్రీ she began to speak about segregation. ఆమె వేర్పాటు గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. If you know who asked you water, you would not talk like this. నీవు ఎవరిని నీళ్ళు అడిగిన వారు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఇలాగ మాట్లాడేదానవు కాదు అంటున్నాడు. Oh, who are you? Who are you? మీరెవరండి? He said, I give water too. నేను కూడా నీళ్ళు ఇస్తాను. He said, the water that I give you, నేనిచ్చే నీళ్ళు ఎలాంటివంటే, if you drink, you will never be thirsty. నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే నీకు ఎన్నటికి దప్పిక కలగదు. But if you draw water from this well, నీవు ఈ బావిలోని నీళ్లు చేదుకొని no matter how much you drink, you నువ్వు become ఎంత thirsty. తాగినా మరలా నీకు దాహం వేస్తుంది. So she said, give me that water. అప్పుడు ఆమంది, అలాగైతే అయ్యా నాకు ఆ నీళ్ళు. He said, oh, you want that water? అవునా, నీకు ఈ నీళ్లు కావాలా? He said, go get your husband. అలాగైతే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అన్నది. She said, I have no husband. అప్పుడు అంది, నాకు భర్త లేడయ్యా అన్నది. You said it నీవు right. సరిగా చెప్తివి అన్నాడు. You are now is your fifth husband. ఇప్పుడు 5వ భర్త ఉన్నాడు నీకు. Oh, sixth one. 5గురు ఉండి ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు నీతో. You already had 5. ఇప్పటికే నువ్వు 5గురు భర్తలు నీకు ఉండి, But now one that is with you is not your అయితే husband. ఇప్పుడున్న వాడు కూడా నీ భర్త కాడు.
How come you know that? ఏంటండి నీకు ఎలా తెలిసింది ఈ సంగతి? She said, ఆ మంది, I know. We have been taught from our childhood. ఇదిగో మా బాల్యం నుండి మేము నేర్పించబడ్డాం, నాకు ఒక విషయం తెలుసు. Said when the Messiah come on, మెస్సియా వచ్చినప్పుడు he will speak things like this. ఆయన ఇలాంటి విషయాలు మాట్లాడతాడని మేము ఎరుగుదుము. And Jesus simply said, I am he. యేసు ప్రభు సామాన్యంగా చెప్పాడు, ఆయన నేనే ఆయన అన్నాడు. Praise the Lord. దేవుని స్తోత్రం. The ministry of Son of Man. మనుష్య కుమారుని యొక్క పరిచర్య, It was important for Abraham. అబ్రహాముకు అది చాలా అవసరమై ఉండెను. God had to manifest in flesh. దేవుడే మానవ రూపంలో ఆయన బయలుపడవలసి వచ్చింది. Praise God. దేవునికి స్తోత్రం. God has to come in flesh again దేవుడే తిరిగి మరలా మనుష్య కుమారుడికి రావాల్సి వచ్చింది. to save that Samaritan prostitute. ఎందుకనగా సమరయ స్త్రీని రక్షించుట కొరకు. She was a prostitute, ఆమె ఒక వేశ్య. but she had the predestinated seed. కానీ ఆమె ముందుగా నిర్ణయించబడిన విత్తనాన్ని కలిగి ఉన్నది. She could recognize the Messiah. ఆ మెస్సియాను గుర్తించగలిగింది. In the last days, ఆ చివరి దినాల్లో God again had to come to this earth. దేవుడు తిరిగి మరలా ఈ భూమికి రావాల్సి వచ్చెను. In a prophet called William Branham. ప్రవక్త విలియం బ్రెనామ్ గారి ద్వారా, By the form of the Holy Ghost. పరిశుద్ధాత్మ స్వరూపములో ఆయన వచ్చాడు. He was nothing less. ఆయన ఏమాత్రము తక్కువైన వాడు కాదు. And I've read testimonies about his life and ministry. పరిచర్య ద్వారా జరిగే సాక్ష్యాలు నేను విని ఉన్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. They said when he walked, it was Jesus walking. మరి ఏం సాక్ష్యం ఇచ్చారంటే, బ్రహ్నాం గారు నడుస్తున్నప్పుడు యేసు ప్రభువే నడిచాడంట. Mr. Brady, I met him. సహోదరు ఫ్రెడ్డి గారు నేను కలిశాను. బ్రేడీ గారు. He was from Jamaica. ఆయన జమైకాకు చెందినవాడు. You can put Mr. Brady and you will find him in the message. గూగుల్లో మిస్టర్ బ్రేడీ అని కొడితే ఆయన సాక్ష్యాలు మీకు దొరుకుతాయి. He said, Brother Sam. ఆయన అన్నాడు, సహోదరు శామ్ గారు. He said, when Brother Branham used to walk onto the pulpit. సహోదరు బ్రెనామ్ గారు ఆ వేదిక మీదకి నడుచుకుంటూ వచ్చినప్పుడు, from his office. ఆయన కార్యాలయం నుండి, brother, sister. సహోదరుడు సహోదరి. when he came on the pulpit. ఆయన వేదిక మీదకి రాగానే, when he stepped on that platform. ఆ యొక్క వేదిక మీద అడుగు పెట్టగానే, he said there was always a holy hush. Holy hush. అక్కడ ఆ పరిశుద్ధాత్మ గాలి, హష్. It was a perfect hush ante. Give me a moment please. ఒక క్షణం నాకు ఇవ్వండి. Hush in Telugu. H-U-S-H. It was perfect quietness. ఒక పరిపూర్ణమైన నిశ్శబ్దం. ఓకే. There was a holy hush. అది ఒక పరిశుద్ధమైనటువంటి నిశ్శబ్దము. Praise the Lord. దేవునికి స్తోత్రం. Can you imagine the magnitude of the presence of that man walking on the platform? ఒక వ్యక్తి ఆ వేదిక మీద నడుస్తున్నప్పుడు ఆ మహాశక్తి ఆయన ఆవరించి ఉన్న ఆ దృశ్యాన్ని మీరు గ్రహించగలరా? And Brother Brady told me. ఆ సోదరు బ్రెడ్డి నాతో చెప్పారు, when he would come on the pulpit. ఆయన వేదిక మీదకి రాగానే, and he would say, ఆయన చెప్పేవాడు, good evening friends. సాయం వందనాలు స్నేహితులారా. Or he could say, good morning friends. లేకపోతే ఉదయం అయితే శుభోదయం స్నేహితులారా. He would say, God bless you brothers and sisters. లేకపోతే సహోదరులారా సహోదరులారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక చెప్పేవాడు. He said then the people would become relaxed. అప్పుడు ప్రజలంతా ఒక విశ్రాంతిగా నెమ్మది వచ్చేదట వాళ్ళకి. That's the magnitude of that man. ఆ వ్యక్తిలో నా గొప్పతనము. I don't blame people who believe him like God. మరి ప్రజలు అతని దేవునిగా నమ్మటం మట్టి వారిని నేను నిందించను. There was such a great power. ఎందుకంటే అలాంటి గొప్ప శక్తి ఆ వ్యక్తిలో ఉండెను. I've heard from the mouth of Brother Ewald Frank one day. Ewald Frank వారి నోటి ద్వారా నేను విన్నాను. And he told us, ఆయన మాకు చెప్పాడు, before he could go to Brother Branham, ఆయన సోదరుడు బ్రెనామ్ దగ్గర వెళ్ళక ముందు he would fast and pray. అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. He would fast and pray for 6 days. 6 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాడు. Confess his faults. తన తప్పిదములను ఒప్పుకోవని. Praise the Lord. దేవునికి స్తోత్రం. Then he would go and walk into his presence. అప్పుడు ప్రవక్త గారికి సమీపించేవాడంట. My brothers, my sisters, నా సహోదరి నా సహోదరి, there was such a power. అంత శక్తి ఉండేటప్పుడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. You can hear it on the tape also. మీరు టేప్ లో కూడా మీరు వినగలరు. He would say, ఆయన చెప్పేవాడు, he said, you know there is something between both of us. ఇదిగో మన మధ్యలో ఒకటి ఉంది అని మీకు తెలుసా? You know. మీకు తెలుసు మన మధ్యలో ఒకటి ఉన్నది అని. And you know he's not going to harm you. అది నీకు హాని చేయదని నువ్వు ఎరుగుదువు. He is the presence of the Lord. అదే ప్రభువు యొక్క సన్నిధానం అని చెప్పేవాడు. That's the angel of God. దేవుని దూత ఎక్కడ ఉన్నాడని చెప్పేవాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. You might also hear something like this. అలాంటివి మీరు విని ఉంటారు కొన్నిసార్లు. I'm waiting for something.
I'm waiting for something. నేను ఇంకొక దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నా. And he would talk and he would talk and he would talk. ఆయన మాట్లాడుతున్నప్పుడు He said, now I know he's here. అప్పుడు అనేవాడు, ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. But after 63, 63 తర్వాత praise God, దేవునికి స్తోత్రం, when he met the Lord in that cloud, ఆ యొక్క మేఘములో ఎప్పుడైతే ప్రభువుని కలుసుకున్నాడో, when that cloud took him into inside, మరి ఎప్పుడైతే ఆ మేఘము తనలోకి చేర్చుకున్నదో, and the Lord spoke to him for half an hour, అరగంట సేపు ప్రభువు అతనితో ముఖాముఖిగా మాట్లాడాడు. about half an hour. ఆ అరగంట సేపు దాదాపుగా. After that, ఆ తర్వాత he never had to wait for the angel of God to come. దేవునికి దూత లేదా ప్రభు సన్నిధి రావడం కొరకు, రాకడ కొరకు ఆయన ఎన్నడూ ఎదురు చూడలేదు. ఇంకా He would just straight away say, he's here. ఆయన వెంటనే చెప్పేవాడు, ఆయన ఇక్కడ ఉన్నాడని చెప్పేవాడు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Because of the time, ఆ కాలమును బట్టి, సమయాన్ని బట్టి, because of the revelation, ఆ ప్రత్యక్షతను బట్టి, because of the power that was manifested, ఆయన ద్వారా బయలుపరచబడిన శక్తిని బట్టి, and the ministry changed ఓ పరిచర్య మార్పు చెందింది. from the first pool to the second pool, మొదటి ఈడుపు నుండి రెండవ ఈడుపులోనికి, to the third pool, అది మూడవ ఈడుపులోనికి. and he was exercising the power of God. దేవుని యొక్క శక్తిని ఆయన కార్యసాధకం చేయడం మొదలు పెట్టాడు. The third pool was the word of God. మరి మూడవ ఈడుపు దేవుని వాక్యం అయ్యుండెను. Speaking of the word, దేవుని వాక్యం పలకడం అయ్యుండెను. the mysteries being revealed, ఓ మర్మములన్నీ బయలుపరచబడ్డాయి. the power of the spoken word, ఓ పలకబడిన మాట యొక్క శక్తి, it worked on the fish, అది ముఖం మీద చెప్పబడింది. it worked on the fish. అది చేప మీద పని చేసింది. The క్షమించండి. fish came back to life. ఓ మరి చనిపోయిన చేప తిరిగి సజీవంగా మార్చబడింది. It worked in the animal life. అది జంతు జాలం మీద పని చేసింది. Spoken word. పలకబడిన మాట. 7 squirrels were created. మరి 7 ఉడతలు సృష్టించబడ్డాయి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Then it worked on the human being. ఆ తర్వాత అది మానవుని మీదకి వచ్చింది. When Sister Hetty Red said, ఓ సోదరి ఎడ్డి రెడ్ చెప్పారు, Brother Branham, this is nothing but the truth. ఓ మరి సోదరుడు బ్రహ్నాం గారు మీరు చెప్పింది కేవలం సత్యం అని చెప్పగానే, Praise the Lord. దేవునికి స్తోత్రం, Oh, she said the right word in the right time. ఆమె తగిన కాలంలో తగిన మాటను ఉచ్చరించింది. And Brother Branham said, అప్పుడు సోదరుడు బ్రహ్నాం గారు అన్నాడు, she could ask for $10,000. అన్నాడు, ఒకవేళ ఆమె $10,000 కనుక కోరుకున్నట్టయితే God would have given to her right away. దేవుడు అప్పటికప్పుడు ఆమెకి ఇచ్చి ఉండేవాడు. She would have asked anything, God would have given. ఆమెకు దేవుడు ఒక వరం ఇచ్చాడు, ఇప్పుడు ఈ క్షణంలో ఏమి కోరుకుంటే ఇస్తానన్నాడు ప్రభు. But she said a right word in a right కానీ time. ఆమె సరి అయిన సమయంలో సరైన మాట పలికింది. She asked for the salvation of her two ఆమె తన sons. 2 కుమారుల యొక్క రక్షణను కోరుకుందామా. My brothers, my నా sisters, సహోదరి సహోదరులారా, Brother Branham said, సోదరు బ్రహ్నాం గారు అన్నారు, Sister Hattie, సహోదరు హెట్టి గారు, I give them to you in the name of the Lord Jesus Christ. నామములో నీవు కోరుకుని నీకు ఇచ్చేస్తున్నాను వారిని The అన్నాడు. boys that were playing, అక్కడ అబ్బాయిలు ఆడుతూ ఉన్నారు. అక్కడ praise the Lord, దేవునికి స్తోత్రం. those two, they stood up and they came into the presence of the prophet. వారిద్దరు నిలబడి ప్రవక్త గారి దగ్గరికి వచ్చారు. And they knelt down there, అక్కడే మోకరించారు. gave their hearts and life to God. అప్పటికప్పుడే తమ హృదయాల్ని దేవునికి ఇచ్చి తమ జీవితాలు దేవుడు సమర్పణ చేసుకున్నారు. Right there they were saved అప్పుడే అక్కడే కూర్చున్నారు. అక్కడ by the spoken word power. అదే పలుకబడిన మాట యొక్క శక్తి. What was happening? ఏమి సంభవిస్తున్నది? The prophet playing his part in this drama. ప్రవక్త ఈ నాటకములో తన వంతు పాత్రను పోషిస్తూ ఉన్నాడు. If you believe, ఒకవేళ నువ్వు విశ్వసిస్తే, you shall do greater things than this. మరి దీనికంటే మరి గొప్ప కార్యాలు మీరు చేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Not in the quality, క్వాలిటీ అంటే రకములో కాదు. quality, not in the qualities, but in quantity. మీరు ఏదో ఒక రకమైనది కాదు, క్వాలిటీలో కాదు గాని, Quality, నాణ్యతలో కాదు గాని సంఖ్యలో. because it's the same anointing. ఎందుకంటే అభిషేకం ఒకటే. Anointing that was in Jesus Christ. యేసుక్రీస్తులో ఉన్న అభిషేకం, Anointing in Brother Branham. సోదరు బ్రహ్నాం గారిలో ఉన్న అభిషేకం, Anointing in your life and my నీ life. జీవితంలో నా జీవితంలో అభిషేకం It's ఒకటే. the same anointing. అది ఒకటే అభిషేకం, ఒకే So రకమైన it's అభిషేకం. not in the quality. కాబట్టి నాణ్యత గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. Quality is the same. ఓ ఆ నాణ్యత ఒకే రకంగా ఉంటది, But you will do more. కానీ సంఖ్యలో అత్యధికంగా చేస్తారు. My daddy told me one time. ఒకసారి మా నాన్నగారు చెప్పారు, Someone told in US, ఎవరో అమెరికాలో ఉన్నప్పుడు చెప్పారంట, if everything was taken into consideration and put it in a book, ఒకవేళ ప్రతి విషయాన్ని కూడా మనము తీసుకొని ఒక పుస్తక రూపంలో కనుక వ్రాస్తే, in the life of the prophet, ఏది ప్రవక్త గారి పరిచర్య జీవితంలో ప్రతి కార్యాన్ని కూడా మనం నమోదు చేస్తే, a man of God told him, ఒక దైవ సేవకుడు చెప్పాడంట, all the papers in the world would not be enough. ఈ ప్రపంచంలో ఉన్న కాగితాలన్నీ సరిపోయి కాదంట.
That was the kind of the life and the ministry of this man. మరి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని పరిచర్య అలాంటి పరిచర్య. You must say, Brother Sam, he was a prophet. మీరు అనొచ్చు, సామ్ గారు ఆయన ప్రవక్తే కదండి అని. Well, you have the same Holy Ghost. అయితే నీవు కూడా అదే ఆ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావు, The same God. ఆ దేవుణ్ణి కలిగి ఉన్నావు. And you know what? ఏంటో తెలుసా? You're going to sit with him on the throne. నీవు కూడా అతనితో పాటు సింహాసనం కూర్చోబోతూ ఉన్నావు. Praise God. దేవునికి స్తోత్రం. 12 apostles don't have that. మరి 12 మంది అపోస్తలులకు ఆ భాగ్యం లేదు. The 12 patriarchs of the Old Testament ఆ doesn't పాత have. నిబంధన 12 గోత్రకర్తలకు ఆ భాగ్యం లేదు. As a wife of Jesus Christ, యేసుక్రీస్తు వధువుగా కూర్చోడానికి. you're sharing his throne. కానీ నీకు మాత్రం ఆయన సింహాసనంలో భాగం ఉన్నది. You're going to judge the nations. నీవు దేశములకు తీర్పు తీరుస్తావు, జనములకు తీర్పు Praise the Lord. తీరుస్తావు. దేవునికి స్తోత్రం. I think I have got few more pages to go, ఇంకా కొన్ని పేజీలు మిగిలి ఉన్నాయి ముందుకు వెళ్ళటానికి. but I would like to close at this time. కానీ ఒక మాటతో నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. Our prophet says, మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు, God veiled in the form of a man, దేవుడు ఒక మానవ ముసుగును ధరించుకొని ఉన్నాడు. hid himself from their weave. వారి చూపు నుండి ఆయన వారి చూపు కనబడకుండా మరుగు They చేసుకున్నాడు. could only see a man. వారు ఒక వ్యక్తిని మాత్రమే చూడగలరు. But those predestinated seen God. అయితే ఎవరైతే ముందుగా ఎన్నిక చేయబడ్డారో వారు దేవుని చూశారు. One man saw man. ఒకడేమో మానవుని చూశాడు, The other one saw God. మరొకడేమో దేవుణ్ణి చూశాడు. Right? అవునండి. Praise God. దేవునికి స్తోత్రం. When the Samaritan saw Jesus, మరి సమరీయురాలు యేసును చూచినప్పుడు she said, "You are a Jew." మొదటిగా అన్నది నీవు యూదుడవు అన్నది. But who was hiding behind the veil? కానీ ఆ తెర వెనుక ఎవరైతే దాగి ఉన్నారో, When the revelation struck ఆ her యొక్క ప్రత్యక్షతను తాకగానే and her eyes were open, ఆమె నేత్రములు తెరవబడగానే he said, "Messiah will come and ఆయన set అంటుంది, his." మెస్సీయా వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అన్నది. He said, "I am he." అప్పుడు ఆయన అన్నాడు, ఆయన నేనే అన్నాడు. And she put the pot down. వెంటనే ఆమె కుండ పడవేసింది. Just by one testimony, ఒక్క సాక్ష్యము చేత the whole village came to ఆ the Lord. గ్రామమంతా యేసు దగ్గరికి వచ్చింది. Just one testimony. ఒక్క సాక్ష్యము ద్వారా She saw God ఆమె దేవుని చూచింది. in the man called Jesus. యేసు అనే మనుషునిలో, వ్యక్తిలో. Brother Branham preaching Hebrew series. మరి హెబ్రీ పత్రిక యొక్క వరుస బోధలో ఆయన ప్రవక్త చెప్తున్నాడు. He says, now the veil is flesh. ఇప్పుడు చూడండి, తెర అనగా శరీరం అయి ఉన్నది. The veil is what keeps us from seeing God ఓ ఆ face తెర to face. అనేది దేవుణ్ణి చూడకుండా అది అడ్డుగా నిలబడుతున్నది. In this church, మరి ఈ మందిరములో praise the Lord, మన ముఖాముఖ చూడకుండా, దేవునికి this స్తోత్రం. veil is hindering us. ఈ తెర దేవుని మన ముఖాముఖ చూడకుండా అది అడ్డగిస్తా ఉన్నది. That's why we cannot see Jesus Christ in our brothers. అందుకనే మన సహోదరునిలో యేసుక్రీస్తును మనం We చూడలేకపోతున్నాం. cannot see Jesus Christ in the sister. మన సహోదరిలో యేసుక్రీస్తును మనం చూడలేకపోతున్నాం. We are hid behind the veil. మనము తెర వెనుక మరుగు చేయబడిన వారముగా We ఉన్నాం. are sons and daughters of God. అయితే మనం దేవుని కుమారులమును కుమార్తెలమునై ఉన్నాం. We are in the presence of God. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. The angels of God are encamped about those who fear Him. మరి ఆయనకు భయపడి వారి చుట్టూ ఆయన దూతలు ఆయన చుట్టూ కావలి కాయచ్చు We ఉన్నారు. are in the presence of God all the time. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో మనం ఉన్నాము. He said, "I will never leave thee, never forsake thee." నిన్నెన్నడూ విడువడు, నిన్నెంత మాత్రం ఎడబాయను అని మనకు చెప్పి He said, ఉన్నాడు. "I will be with thee always, even unto the end." ఓ మీరు ఎల్లప్పుడూ సదాకాలం నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. But this flesh is a veil. అయితే ఈ శరీరము అది ఒక తెరగా ఉన్నది. That's what keeps us out of His presence. కాబట్టి ఆయన సన్నిధిని కనబడకుండా మరుగు చేయించు ఉన్నది. But through the soul, the spirit, అయితే ప్రాణము గుండా, ఆత్మ గుండా, by our faith, మన విశ్వాసము ద్వారా చూడగలిగితే we know that He's watching us. ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడని మనం ఎరుగుదుము. He's standing by us. ఆయన మన పక్కనే నిలబడి ఉన్నాడు. He's here now. ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు. He's in you, He's in me. ఆయన నాలో ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు. ఇప్పుడు But if our eyes are open, ఒకవేళ మన నేత్రం తెరవగలిగి ఉంటే you can see Christ in every brother, ప్రతి every sister. సహోదరునిలో, ప్రతి సహోదరిలో నువ్వు క్రీస్తును చూడగలవు. But we only see person. అయితే మనం మనిషిని, వ్యక్తిని మాత్రమే చూస్తాం. We only interested in that. దాని మీదనే మనకు ఆసక్తి ఉన్నది. That's why we could find many flaws. అందుకనే ఆ వ్యక్తిలో ఎన్నో లోపాలు, తప్పిదాలు కనబడతాయి. My brothers, my నా sisters, సహోదరుడా, సహోదరి, that's not the way to look at. ఆ విధంగా మనం చూడడానికి వీలు లేదు. The real way to look at our brother, మన sister, సహోదరిని, సహోదరుని వాస్తవంగా చూడవలసిన విధానం ఏమిటంటే look through the eye of the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు కన్నుల గుండా మనం చూడాలి. Brother Branham said, look through the blood. ఓ సహోదరు బ్రహ్మం గారు అన్నారు, రక్తం గుండా
చూడాలి అన్నాడు. As God sees us through the blood. దేవుడు రక్తము కూడా మనల్ని చూచినట్టుగా మనం కూడా రక్తము కూడా ఇతరులను చూడాలి. Because you are part of Him. ఎందుకంటే నీవు ఆయనలో ఒక భాగమై ఉన్నావు. You are part of the Word. నీవు వాక్యములో ఒక భాగమై ఉన్నావు. You have one with the Word. నీవు వాక్యముతో ఏకమై ఉన్నావు. And brother, sister, whatever the Word says, you say. ఓ సహోదర సహోదరి, వాక్యం ఏది చెప్తే నువ్వు అదే చెప్పాలి. Praise God. దేవునికి స్తోత్రం. And you cannot say anything against. దానికి విరుద్ధముగా వ్యతిరేకంగా ఏది చెప్పడానికి వీలు లేదు. Can you say that? Amen. అందరం ఆమేన్ చెప్పగలమా దాని విషయంలో? Praise the Lord. దేవునికి స్తోత్రం. We cannot say what the Word doesn't say. ఓ వాక్యము చెప్పనిది మనం ఏమి చెప్పడానికి వీలు లేదు. Because we are one with the Word of God. ఎందుకంటే మనము వాక్యముతో ఐక్యమై ఉన్నాము. May God help us today. ఈ దినము దేవుడు మనకు సహాయపడును గాక. And the rest of our life. మన జీవిత కాలమంతా శేష జీవితములో Till Jesus comes. యేసుక్రీస్తు వచ్చు పర్యంతం. To display God's attribute. ఓ ఎందుకంటే దేవునికి గుణ లక్షణమును మనం ప్రదర్శించుటకు దేవుడు మనకు సహాయపడును గాక. When somebody sees you and me, ఎవరైనా నిన్ను కానీ నన్ను కానీ చూచినప్పుడు they must see Christ in us. మనలో క్రీస్తు వరి కనబడాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. We are here to manifest His life. మనము ఆయన జీవమును బయలుపరచడానికే మనం ఇక్కడ ఉన్నాం. God bless you. దేవుని దీవించును గాక. God bless you till we meet again. మనం తిరిగి కలుసుకునే పర్యంతము ప్రభువు మనల్ని ఆశీర్వదించును గాక. If not here, ఒకవేళ ఇక్కడ కలుసుకోలేకపోతే on the other shore. ఆ అద్దరిని మనం కలుసుకుందాం. Till we meet, Jesus be with you. మనమందరం కలుసుకునే పర్యంతము యేసుక్రీస్తు మనకు తోడై ఉండును గాక. దేవుని దీవించును గాక. చాలా వందనాలండి. దేవుడు నా హృదయంతో మాట్లాడాడు అలాగని వ్యక్తిగతంగా ఇక్కడ చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? నా మాట అర్థమైందండి? దేవుడు నా హృదయంతో మాట్లాడాడు అని చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఉంటే గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నిజమే, విన్నది ఒక చెవితో విని మరొక చెవితో మనం విడిచిపెట్టుట కాదు. ఏదైతే మనం విన్నామో అది మన జీవితంలో మనము ప్రదర్శించవలసి ఉన్నది. దాని ప్రకారంగా మనం జీవించాలి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఈ రోజును కూడా ఆయన అదే సజీవుడైన దేవునిగా ఉన్నాను అని మన ద్వారా ఆయన చూపించుకోవాలనుకుంటున్నాడు. మన పెదవుల ద్వారా ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. మన కన్నుల ద్వారా ఆయనే చూడాలని, మన చెవుల ద్వారా ఆయన వినాలని, మన కాళ్ళ ద్వారా ఆయన నడవాలని, సంపూర్ణంగా మనలో ఆయన కనబడాలి అలాగని. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమ, ఆయన కలిగి ఉన్న దీనత్వం, ఆ సహనం, ఆ మంచితనం, శత్రువునైనా ప్రేమించేటువంటి ఆ గుణలక్షణం ప్రియులారా, మరి నిజంగా ఎంతో ప్రయాసతో మరి ఈ కూడికలు ఏర్పాటు చేసినందుకు నిజంగా ఈ రోజున మనకు ఏది అవసరమైనదో దేవుడు అది మనతో మాట్లాడి ఉన్నాడని నిశ్చయంగా నేను నమ్ముతూ ఉన్నానండి. హల్లెలూయా. కాబట్టి అందరం కూడా లేచి నిలబడి మన రెండు చేతులు పైకెత్తి, ప్రభువా మీరు నా హృదయంతో మాట్లాడావు నాయన, ఆ పరిపూర్ణతకు నన్ను నడిపించండి అలాగని ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మన జీవితాలు సమర్పించుకుందాం. అందరూ రెండు చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి, ఎవరు మౌనంగా ఉండదు. అందరూ దేవుని స్తుతిద్దాం. 1-2 నిమిషాలు మనకిచ్చిన ఈ అద్భుతమైన వర్తమానాన్ని బట్టి దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. ప్రభువా ఆ పరిపూర్ణతలోకి నన్ను నడిపించండి నాయన. ఓ మీరు మారని దేవునిగా ఉన్నారు, మార్పు లేని దేవునిగా ఉన్నారు, ఇంకనూ మీరు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడిగా ఉన్నారు ప్రభువా. నాయన మీకు స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు వందనాలు, 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 వందనాలు దేవా. నీకే మహిమ, 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 మహిమ.
పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, ఘనమైన వాడా నీకు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా నీకే మహిమ దేవా, మహిమ దేవా. ఓ నీ కృతజ్ఞతలు నాయన. దేవా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా ఈ రాత్రికాల సమయం మందు నన్ను దర్శించావని నేను నమ్ముతున్నాను ప్రభువా. తండ్రి నన్ను నా పరిపూర్ణతలోకి నడిపించండి నాయన. సమరయ స్త్రీ నా పరిపూర్ణతలోకి నడిపించిన దేవుడు, దేవా నన్ను కూడా పరిపూర్ణతలోకి నడిపించండి నాయన. ఈ రాత్రికాల సమయం మందు మీరు నాతో కూడా మాట్లాడి ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రభువా. కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసుని పిలుపుకు లోబడుదాం, లోకములో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసములో నిలకడగా నిలుచుందాం వరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకములో ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపుకు లోబడుదాం, లోకములో యేసుని ప్రతినిధులం. నిందారహితులుగా జీవించుట మన పిలుపు, నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు. యథార్థవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరుచుటయే దేవుని పరిచర్యే. ప్రేమయు సహనము యేసుని హృదయము కలిగుండుటకు పోరాడెదము ఆశతో అనుదినము. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడుదాం, లోకములో యేసుని ప్రతినిధులం. యేసు స్వభావమును ధరించిన వారము, మరణము గెలిచి క్రీస్తుని ప్రకటించే శిష్యులము. సంకటం ఎదురైనా అవి అడ్డుగా నిలచినను, రోషము గల విశ్వాసముతో ఆగక సాగెదము. రాజులు జనములు యేసుని చూచెదరు, విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉండెదరు. రాజులు జనములు యేసుని చూచెదరు, విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నప్పుడు. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపుకు లోబడుదాం, లోకములో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసములో నిలకడగా నిలుచుందాం కడవరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకములో ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం,
యేసుని పోలి నడిచే సాక్షులం. అవును ప్రభా, నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనం క్రీస్తు కొరకే, మనము క్రీస్తు యొక్క పోలికలో ఆయనకు సాక్షులుగా జీవించాలని మనం నిజముగానే ఈ యొక్క చివరి కూటమి ద్వారా ఎంతో ఉత్తేజించబడి ఉన్నాము. నిజమే, మనం ఒక చక్కని సమర్పణ, ఒక చక్కని తీర్మానం తీసుకుందాం. ప్రభా, నా జీవితంలో ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని అవరోధములు ఎదురున్నా, ప్రభా నేను విశ్వాసంలో నిలకడగా ఉంటాను. ప్రభా, ఓ ప్రభా, నేను నిందారహితునిగా, యథార్థముగా, నీతిగా, పరిశుద్ధత కలిగిన ఆయన నేను జీవిస్తాను. అయినా నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభా అని ప్రతి ఒక్కొక్కరికి మీ హృదయాలలో ప్రార్థన చేసుకోండి విన్న వాక్యాన్ని బట్టి. చివరిగా మా స్థానిక సంఘ కాపరి గారైన ఇసాక్ గారు ప్రార్థన ఆశీర్వాదంతో, వందన సమర్పణతో ఈ కూడిక ముగించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సకలాశ్చర్యాలకు కారణభూతుడా గొప్ప దేవుడానికి స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మాతో ఉండి మాలో ఉండి సమస్త కార్యాలు జరిపించే దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన, నా తండ్రి, అనేక అడ్డంగాలు వచ్చినప్పటికీ ప్రభా నా తండ్రి, నాయన మీరే మాకు సహాయం చేసి నాయన ఈ కార్యక్రమాలను నిర్వర్తించడానికి నీ కృప దయచేసి తండ్రి. నీ సన్నిధి మాకు అందరికీ తోడుగా ఉంచి ప్రభా నా తండ్రి, నువ్వు గొప్ప దేవుడిగా రుజువుపరుచుకున్నావు ప్రభా. నేను మహిమార్థమైన కృప భాగ్యము మాకు అందరికీ దయచేసి అయా మా చుట్టూ కంచిని దోతని కావలుగా ఉంచి మీరే తోడుగా ఉన్న నడిపించుకున్నారు తండ్రి. నీ సేవకుని ఎత్తి పట్టుకున్నావు ప్రభా. నీ కాపుదల అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం. పాస్టర్ గారు అయితే కోటాలు మానే మీకు బాగోలేదు కదా అన్నారు. కాదండి, 3 వాయిదాలు అయిపోయినారు, నేను ఆపను అని చెప్పి నేను అనటం జరిగింది. సరే నీ ఇష్టం, నువ్వు అలాగంటున్నావు కాబట్టి అని చెప్పి పాస్టర్ గారు అనటం జరిగింది. మరి దేవుని కుప్పను బట్టి మరి సునీల్ బ్రదరు మరి అడుగుతుండగానే సరే నేను వస్తాను అయ్యగారు అని చెప్పారు. మరి చక్కగా ఆ పాటలు వాయించి చక్కగా మాకు మరి ఈ పాటల్లో మరి దేవుని అంటే నేను ఇంత ఆర్భాటంగా పెట్టలేదు, నేను ఎప్పుడు ఇదే పెట్టడం. అందుకనే బ్రదర్నే ఆయన వచ్చేవారు, ఒకళ్ళు వచ్చేవారు, అలాగా వాళ్ళు ట్యాప్ని తీసుకొచ్చారు. మరి కరెంటు అది సౌండ్ సరిపోక మరి ఆయనే తీసుకొచ్చారు. మరి సునీల్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి అయ్యగారు నన్ను ప్రేమించి, అంటే నన్ను ఎప్పుడు నా తండ్రి సమానులు అంటారు. మరి మన మధ్యకి వచ్చి వాక్యం చెప్పడానికి ఎంత చిన్న సంఘమైనా ఆయన ప్రేమించే మనస్తత్వం ఉంది. ప్రేమ నేను అక్కడే పొందుకున్నాను. అసలు ప్రేమ అంటే ఏమిటో నేను అక్కడే తెలుసుకున్నాను. అందుకే నేను ఆ కుటుంబంలో ఆగిపోయాను, మరి సాగుతూ ఉన్నాను. మరి దేవుని కృపను బట్టి అయ్యగారికి తజ్జిమ చేసిన జోసఫ్ గారికి కూడా వందనాలు. తోటి సేవకులు, నా తోటి సేవకులు అనేక మంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా వందనాలు. అలాగే విశ్వాసులు కూడా మరి మన ఎదుర్కొన్నగా చర్చ ఉంది. ఆ పాస్టర్ గారు వాళ్ళ విశ్వాసులు తీసుకుని రావటం జరిగింది. మన కుమారి వెళ్ళి సువార్త చెప్పటం, మరి కొన్ని గృహాలు దర్శించటం, మరి వారు కూడా రావటం చాలా నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే ఉప్పాన్ నుంచి వచ్చిన బిడ్డలకి మరి ధన్యవాదాలు. మరి వేదిక మీద ఉన్న పాస్టర్లకే ధన్యవాదాలు. ముఖ్యంగా మరి పాస్టర్ గారు అబ్బాయి కేలేశ్వరం పాస్టర్ గారి అబ్బాయి శేఖర్కే వందనాలు చెల్లించాలి. సరదాగా ఎలాగుందో ఏంటో అని చూద్దామని వచ్చారు. ఆయనకి పని చెప్పడం జరిగింది. ఆయన సిస్టమ్ ఏంటి ఎలాగా ఇంతకంటే బాగా ఆయన వాళ్ళ కోటాల్లో చేయగలడు. నేను చేయలేకపోయినప్పటికీ నా కొడుకులాగా ముందుండి అవన్నీ చేయటం జరిగింది.
అయితే నాన్నగారిని పిలవాలి బాబు అంటే అలాగే మరి శామిలి గారు రావటం జరిగింది. దేవుడి కృప ఇదంతానే. అలాగే ఉప్పాడు సాంచన్ రావటం, మరి అలాగే ఇంకా సంఘ పెద్ద గారు రావటం, ఇవన్నీ కూడా అది ప్రేమతోనే జరుగుతుంది. అలాగే కొన్ని వారం నుంచి ప్రేమ్ కుమార్ గారు, అలాగే బయట ఇంకా సహోదరులు వెంకటాపాలెం నుంచి కరుణాకర్ గారు, ఉండూరు నుంచి పౌలరాజు గారు, అలాగే ద్రాక్షారం నుంచి పౌలు గారు, మరి కోటిపల్లి నుంచి జయరాజు గారు, ఇంకా మరి అనేక మంది పాస్టర్లు ఉన్నారు. దంగేరు నుంచి జీవన ప్రకాష్ గారు, మరి వీళ్ళందరూ కూడా నన్ను ప్రేమించి కోటాలకి మేము మొత్తం పాస్టర్ గారు వస్తున్నారు కాబట్టి అని మరి రావటం జరిగింది. చాలా దూరం నుంచి కూడా వాళ్ళు రావటం జరిగింది. దేవుడి కృపను బట్టి మీ అందరి వల్ల హైలైట్గా ఈ కోటాలు జరగటం, నాకు అయితే కొంచెం బలహీనత వచ్చింది. లోకా గారు కూడా మన మధ్యకి రావటం మరి ఎంతో నాకు ధన్యతగా ఉంది. లైవ్లో వెళ్తుంది ఆయన ఇచ్చే పాస్టర్ గారు ఇచ్చిన మెసేజ్. అలాగే తుని నుంచి బర్నబాస్ గారు కారు పంపించడం జరిగింది. ఆయన నిన్న అవుతూ వచ్చారు కానీ ఇవాళ రాలేకపోయారు, కారు వదిలేసి వెళ్ళిపోయారు. ఆయనకి కూడా ధన్యవాదాలు. ఇంకా మరి జనరేటర్ మా ఎల్లుడి గారు జనరేటర్ పురమాయించారు, కరెంట్ ఆగిపోయింది. మరి ఆయనకి మెయింటైనింగ్ అప్ చెప్తే చక్కగా చేసుకెళ్తారు. వాళ్ళ చర్చిలో కానీ వాళ్ళ బావగారి కార్యక్రమంలో కానీ మరి నా కార్యక్రమంలో కానీ ఆయన చక్కగా చేసుకెళ్తారు. అలాగే మా చిన్నల్లుడి గారు కూడా ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళి ఏది కావాలితే అది తేవటం జరిగింది. మా అబ్బాయి ఇద్దరు తిరిగినా నేనేమీ చేయలేదు, వాళ్ళిద్దరే తిరిగారు. మరి మా పెద్ద ఆయన రమేష్ గారు ఇక్కడ మెయింటైన్ చేయటం, మరి ఎక్కడైనా ఏదైనా తప్పు వస్తే మరి తెప్పించడం. అలాగే ముఖ్యంగా మరి ఫంక్షన్ హాల్ ఆర్గాను మూర్తి గారిని మీకే కదా బ్రదరు ఖచ్చితంగా ఇస్తాను తీసుకోండి అని చెప్పి డేట్లు రాసుకుని వెళ్ళిపోయారు. ఆయన నీ ఇష్టంగా నీ వాడుకో అని చెప్పడం జరిగింది. నేను వాడుకోవడం కాదు, మా మధ్యన మీరు ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మన మధ్యన ఉన్నారు. మరి ఏది లోటు లేకుండా జరిగింది. కొంచెం వేడవుతే మాత్రం పాస్టర్ గారు ఏసీలో ఉంటారు కాబట్టి వేడవుతే మాత్రం వచ్చింది, కానీ మిగతాది అంతా కూడా సక్రంగా జరిగింది దేవుడి కృపను బట్టి. మరి ఇంకా నా విశ్వాసులు అందరూ కూడా మరి రావటం జరిగింది, అందరూ కూడా మరి నిలబడటం జరిగింది. అలాగే మా అన్నయ్యలు కూడా రావటం జరిగింది. మరి మా అన్నయ్యలు కూడా నిలబడి మరి ప్రోత్సహించడం జరిగింది. దేవుని కృపను బట్టి ఇవన్నీ కూడా చక్కగా జరిగినాయి అని నేను ఆశపడుతున్నాను, సంతోషిస్తున్నాను. మరి పాస్టర్ గారు మన మధ్యకి ప్రతి సంవత్సరం వస్తారు. అయితే నేనున్న నాలో ఆయన వస్తూనే ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. టైము అన్నీ కూడా మీకు కన్వర్ట్ చేయటం జరుగుతుంది. ఆయన వచ్చే ముందు మరి జానిబాబు గారి కుటుంబం ఆవిడ ఒంట్లో బాగోపోయినా సరే నన్ను చూద్దామని వచ్చింది ఆవిడ. వాళ్ళ అబ్బాయి మరి వాళ్ళ వెంకటి గారు కూడా. జానిబాబు గారు రాలేదనుకోండి, ఎందుకంటే నాకు బలహీనతగా ఉన్నదన్నారు. చూడాలని ఆవిడ ఒంట్లో పోలేదు, నా గురించి వచ్చింది. మరి ఎంతో ప్రేమతో వచ్చిన మీరు అందరికీ మరి ధన్యవాదాలు. మీరందరూ కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం. ముఖ్యంగా నా సంఘానికే ధన్యవాదాలు, అందరినీ సమకూర్చినందుకు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం. సేవకులకి ఎదుర్కొండగా వేసాం, విశ్వాసులకి మరి పక్కనే చెప్పాను. అది నేను ఎవరినైనా మర్చిపోయినట్టు అవుతే నన్ను క్షమించాలి. మరి నా ప్రాణ స్నేహితులు నేను చెప్పకపోయినా పర్లేదు, ఎందుకంటే నన్ను తండ్రి సమానులుగా వాళ్ళు భావిస్తారు.
వాళ్ళ పేర్లు చెప్పకపోయినా పర్లేదు, అలాంటి వారు నాకు చాలామంది ఉన్నారు నన్ను అలా ప్రేమించేవారు. మరి దేవుని కృపను బట్టి నేను పెద్దగా ముందుకెళ్ళకపోయినా, అదిగో మన ఆవిడ నుండి కరుణ్ కుమార్ గారు, నేను వాళ్ళ ఫ్యామిలీ కారు 2 పల్టీలు కొట్టి 3వ పల్టీ చక్రాల పైకెత్తి మరి డోరు కింద తిరగబడిపోయి ఉంది. మరి అందులోంచి సినిమా యాక్టర్లు ఎలాగైతే బయటికి డూబ్ చూపెడతారో ఒరిజినల్గా మేము అలా బయటికి రావడం జరిగింది. మరి వాళ్ళ ఫ్యామిలీకి మరి ఎంతో మరి నేను రుణపడి ఉన్నాను. అలాగే పాపం మొన్న హైదరాబాద్ నుంచి వస్తుంటే చెల్ల కూడా దొబ్బేసారి అయింది. ఇంకా ఆయనకి మెల్ల పట్టింది, మెల్ల తగ్గాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన కూడా నా కొడుకే. మా కొడుకు ముందుకు రాకపోయినా సరే మరి ఇలాంటి కొడుకులు ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. నా కొడుకు ఎప్పుడైతే ముందుకు వస్తాడో అప్పటికి అంతా కూడా ఆయన గప్పచెప్పేద్దామని నేను చూస్తున్నాను. మరి ముందుకు రావాలని ప్రార్థన చేయండి. అంటే పనులు చేయడానికి గట్ట ముందుకు వస్తున్నాడు, పరిచర్య నిమిత్తంగా రాలేకపోతున్నాడు. మరి అతను పరిచర్య చేసుకోవాలి, నేను కూర్చోవాలి. నేను చాలా సంతోషిస్తున్నాను. నేను దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ అన్నారు, ఈ పరిస్థితులు చూసి విద్యలో ట్రీట్మెంట్ చేయించుకోవాలా, ఈ కోటాలంటే డబ్బులతో కూడినటువంటి ఖర్చుతో కూడినటువంటి పని చూస్తున్నారు కదా, మీరు క్యాన్సిల్ చేసుకుని అన్నారండి. మరొక ఎవరైనా అలాగైతే ఖచ్చితంగా సరే పాస్టర్ గారు తల చూద్దామని అని ఉండేవాళ్ళు. కానీ ఇసాక్ గారు మాత్రం లేదు సార్, ఎలాగైనా సరే నా కోటాలు మాత్రం ఖచ్చితంగా జరగాలి అలా అని చెప్పేసి అని ఆయన మరి అడిగితే సరే మీ ఇష్టం అని అలా చెప్పేసి అన్నారు. మరి నిజంగా దేవుడు చాలా అద్భుతంగా ఈ 3 కోటాలు జరిపించాడు. మరి చాలా అద్భుతంగా ఈ కోటాలు మరి జరగడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మరి మీరందరూ కూడా మీ పాస్టర్ వరకు మరి గట్టిగా ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన బట్టే దేవుడు మీ సేవకు నిలబెడతాడు. కాబట్టి గర్భశు దేవుడు అందరూ దీవించాక అందరూ కూడా చక్కగా ఫోన్ చేసి మరి ఈ విన్న వాక్యాన్ని మర్చిపోకండి. మళ్ళా పాస్టర్ గారికి వచ్చేంత వరకు కూడా ఆ వాక్యం మన హృదయంలో, మన జీవితాల్లో, మన క్రియ రూపంగా ఆ పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలా. అతి కృప దేవుడు మన అందరికీ దయచేయను కాక. అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించను కాక. ఆమె నాకు పనిచేసేస్తున్నాను, ఐటీ చేస్తున్నాను, అడిగి నాకు అన్ని తీసుకొస్తాను. ఆయన కూడా ప్రార్థన చేయండి. అందరికీ